సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్య వార్ కనపడుతోంది. రాజకీయ పార్టీలు గతంలో విడిపోయిన పార్టీలు ఇప్పుడు కలిసి కూటమిగా వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రత్యేక హోదా గురించి హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయట్లేదు అంటూ అక్కడ ప్రత్యేక హోదా కోరుతున్న నాయకులు ఆందోళన చేస్తున్నారు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. చలసాని శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడదామా, ఆంధ్రప్రదేశ్కి ఉన్న సమస్యల గురించి మాట్లాడదామా, ఆంధ్రప్రదేశ్లో ఎజెండా ఏది ఉండాలి, ఇప్పుడు ఏది ఎజెండా అయింది, దీని గురించి మాట్లాడదామా? మూడు గురించి మాట్లాడదాం. వన్ బై వన్, వన్ ఆఫ్టర్ వన్, ఎనీథింగ్. ఎందుకు ప్రత్యేక హోదా అనేది ఎజెండా కాకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో? ఈ ఎలక్షన్లో ప్రత్యేక హోదా అనేది ఎజెండా కాదు, స్పెషల్ స్టేటస్ ఎజెండానే కాదు. బహుశా అహ్మదాబాద్లో డిజైన్ చేసిన ప్రకారం కాకుండా పోయింది. అహ్మదాబాద్లోనో, వడోదరాలోనో, బరోడాలోనో, గుజరాత్లోనో డిజైన్ చేసిన ప్రకారం వాళ్ళు చెప్పిన ఆదేశాలు అమలు పరుస్తున్నారు కాబట్టి అది లేకుండా పోయి ఉంటుంది. బహుశా మీడియా కూడా, మేజర్ మీడియా కూడా, నేను మిగతా వాళ్ళనండి, వాళ్ళు కూడా ఒకప్పుడు ఎలా మాట్లాడి ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చారు నేను గమనిస్తున్నాను. అందుకని డెఫినెట్గా గుజరాత్లో డిసైడ్ చేసి ఉంటారు. కానీ వామపక్షాలు కానీ ప్రత్యేక విభజన హామీల సాధన సమితి కానీ 2019 కంటే ముందు తర్వాత భీకరంగా ఉద్యమం చేసాం. మేజర్ మీడియా చూపించలేదు. ఐ డోంట్ నో ద రీజన్స్ బిహైండ్ దట్. అందుకని వాళ్ళు శాసిస్తున్నారు, వీళ్ళు అమలు చేస్తున్నారు. ఒకళ్ళు దొడ్డిదారిన, ఒకళ్ళు రాజమార్గంలో, అందరూ వెళ్ళి వాళ్ళ పాదాల చెంత ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఒకళ్ళు ప్రత్యక్షంగా పెడుతున్నారు, మరొకరు పరోక్షంగా పెడుతున్నారు. వాళ్ళు తోలు బొమ్మలాట ఆడిస్తున్నారు, ఆటలో భాగమైపోతున్నారు. భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుంది. రాజకీయ పార్టీలు వాళ్ళ కనీసం అడిగారు. ఒకళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 25 సీట్లు ఇస్తే, నేను పార్లమెంట్ సీట్లు ఇస్తే మెడలు ఉంచుతాను, మెడలు ఉంచేశారు. అలాంటిది మొన్న వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎదురుగుండా నాకు ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖపట్నం స్టీల్ కావాలని సరిపోదు కదా, ఆయన చెప్పుకోవడానికి బాగా గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. దానిలో డెఫినెట్గా హక్కులు తాకట్టు పెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు గారు నిన్న చిలకూరుపేట సభకు, చిలకూరుపేటకు విశిష్టత ఉంది. మేము క్రితంసారి ఎన్నికల్లో ఉత్తర భారతీయ జనతా పార్టీని ఎవరు తక్కువ ఓట్లు వేస్తారో వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీని, ఉత్తమ కాన్స్టిట్యున్సీ అని మనం తిరిగితే 300-400 ఓట్లు వచ్చి ఉన్నాయి చిలకూరుపేట కాన్స్టిట్యున్సీలో. 300 వచ్చినాయి. 175లో అత్యల్పంగా ఓట్లు వచ్చిన కాన్స్టిట్యున్సీ చిలకూరుపేట బీజేపీ. అక్కడ ఓటు పెడితే కిక్కురు మనకుండా అంటారు కదా, భజంత్రీలు, భజన అన్ని కూడా చేసుకుంటూ వెళ్ళారు. కిక్కురుమని మాట్లాడలేదు అసలు. ఆయన అక్కడికి వచ్చి హోదా గురించి కానీ, విభజన హామీల గురించి కానీ, అక్కడ ఉన్న అమరావతి గురించి కూడా, మొహమే మట్టి మళ్ళీ నీళ్లు కొట్టిపోయారు కదండి యమునా నదిలో నీళ్లు తాగితే, ఆ క్షణం మీకు తెలుసు కదా, నా గుండె కొట్టుకుందండి ఆ రోజు. మోడీ గారు నీళ్లు తీసుకొచ్చిన రోజు కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదం జరగకూడదని ప్రార్థించాను నేను. ఎందుకు? ఆ రోజు పొరపాటున స్పూన్ తాగుతారు, ఎందుకంటే యమునా నది నీళ్ళు తాగితే చచ్చిపోతారని చాలా ఇంత విషకూటమి అని చెప్పి బోల్ని వచ్చింది. ఆ నీళ్ళు ఏదే పట్టుకొచ్చారు. ఆ మోతిపితే మన నాయకులు అంటే పర్వాలేదు, పక్క రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి తీసుకుని గౌరవిస్తే పొరపాటున ఆ స్పూన్ ఇస్తే ఆయన ఏమైపోతారండి. అలా నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ కట్టిన తర్వాత మట్టి కూడా కొట్టారు. ఆ కొట్టిన తర్వాత ఏమేమలేదు, మళ్ళీ చిలకరూపేట చేరారు. కిక్కును మనకుండా బాగా బంధితులు చేశారు. ఏం చేయమంటారండి? అమరావతి ఉద్యమం జరుగుతుందని తెలుసు. ఒక నాయకుడేమో మురళీధర్ గారు వచ్చి ఒకటి మాట్లాడతారు, వీర్రాజు గారు వచ్చి 13 రాజధాని అంటారు. ఇక్కడ కూర్చున్న కన్నా లక్ష్మణ్ గారు ఒక పాట పాడతారు, అక్కడ ఆ పార్టీలో మిగతా వాళ్ళు ఇంకో పాట పాడతారు. కేంద్రం అఫీషియల్గా అఫిడవిట్ రాష్ట్రం ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తుంది. నేను ఒకటి చెప్తాను. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని అనేది ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద స్టేట్. బట్ అక్కడ ఇచ్చిన హామీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మార్చిన ఆ హామీలు అనేది ఒక కండిషనల్, అది కొనసాగాలి. సో ఇప్పుడు కరెక్టే సార్, పార్టీలు ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పార్టీలు పనిచేస్తున్నాయి, స్వార్థ ప్రయోజనాలు అంతే, నో డౌట్. పదవి దీనికి కవరింగ్ ఏంటంటే దేశం కోసం, ధర్మం కోసం. ఇంకోటి చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రంలో మనకి ఇంకేం అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ కూటమి అధికారులు రాకుండా ఉంటే చాలా రాష్ట్రం బాగుపడిపోద్ది, వీళ్ళు ఇంకొకసారి వస్తే ఇంకోసారి రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళంతా ట్రోల్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి సమస్యలు ఏం ముఖ్యం కాదన్నమాట. వాళ్ళు బయలుదేరారు, ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ఇంక జీవితంలో మనకి ఇంకేం అక్కర్లేదు, రాష్ట్రం వచ్చేద్ది.
విష్ణుమూర్తి సోయానా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా విభజన హామీలు ప్రత్యేక హోదా రాకపోతే భావితరాలు దెబ్బతింటే ఒక తరం నష్టపోతుందని అర్థం కావట్లేదు వీళ్ళకి. అవతల నాయకుడు రాకూడదు, ఇంక ఎజెండా లేదంటండి. ఇదేంటండి ఎజెండా? మీరు అన్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎజెండా, విభజన హామీల ఎజెండా, లేదా స్టీల్ ప్లాంట్ ఎజెండా, ఇది ఎందుకు పెట్టండి? ప్రతి స్వార్థం పరమావధి రాజ్యం వెళ్తుంది. నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీలకు స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చు, రాజకీయ పచ్చి స్వార్థ ఉన్నాయి, దిగజారిపోవటమా ఉన్నాయి. నేను ఒప్పుకున్నాను, రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం పోతున్నాయి. బట్ ప్రజలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ప్రజలు దాన్ని ఎజెండా చేయడం కోసం ఎందుకు లేకుండా పోతున్నారు? ప్రజలు ఆ ఇష్యూ పైన ఉన్నారంటే న్యాచురల్ గా పార్టీలు దాని చుట్టూ తిరుగుతాయి కదా. మీరు చేసింది మీరే రెస్పాన్సిబుల్. ఎట్లా? మీ మీడియా అంటే మీరు పార్టీ అండ్ పార్టీ నో ఇష్యూ, ఐదర్ మేజర్ మీడియా కానీ మీరు మీడియా కానీ ఇవాళ సోషల్ మీడియా మేజర్ మీడియా. తిరుపతిలో విద్యార్థి యువజన సమరయాత్ర 2 పెడితే మీ పార్టీల రాజకీయ నాయకుల వారసుల కంటే కూడా ఎక్కువ మంది ఆ రోజు తిరుపతిలో వచ్చారు. ఇంత వార్త ఒకళ్ళకి మేమంటే గిట్టదో, ఇంకొకళ్ళకి వాళ్ళ నాయకుడు కుమారుడు చేసిన యాత్ర కంటే ఇక్కడికి వచ్చారు. తిరుపతి నగర వీధుల్లో నేను అదే రోజు జరిగిన చిత్తూరు జిల్లా 2 చోట్ల వేయలేదు. నేనేం చేయనండి. ప్రజలకు తెలపాల్సిన మీడియా తెలపకపోతే పక్కన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మేము విజయనగరంలో 2.5 కిలోమీటర్ల కావాల్సి జరిగింది. ప్రజలకు తెలవకపోతే ఏం చేస్తారు? ప్రజలకు తెలవటానికి మీడియా మాత్రమే కదా సార్, ప్రజల్లో ఉంది కదా. ప్రజల్లో గుండెల్లో ఉన్న ప్రజల్లో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? బాగా బ్రిటిష్ వ్యాపారం చేశారు కదండి అప్పుడు. ఎక్కువ మంది అన్నది వాళ్ళు. నాకు మహమ్మద్ గారు తెలంగాణ హోంశాఖ మంత్రి కింద పనిచేశారు. మహమ్మద్ అలీ గారు ఆయన మేమందరం ఏపీ బాండ్ దగ్గర కూర్చొని ఇచ్చేస్ట్లే ఫిబ్రవరి 2014 నిలబడి ఉంటే ఆయన ఇంకో పెద్ద మనిషి దగ్గర వచ్చారు. శ్రీనివాస్జీ హోగయానా ఇప్పుడు మనం మనుషులుగా విడిపోలేదు కదా, ప్రాంతాలు విడిపోయి మీరు బాధపడమాకండి అని చెప్పి ఒక మాట అడుగుతాను పక్కన. ఏంటండి అన్న, అలా ఆంధ్రప్రదేశ్లో బొగ్గుమంటుంది అనుకున్న బిల్లా మీద కిక్కురుమని సౌండే లేదండి అని అడిగారు. నేను మీరు అడిగిన దాన్ని క్వశ్చన్ సమాధానం చెప్తున్నాను. ఇక ఎలాగో అయిపోయింది, ఎన్నికలు చూపిద్దాం, ఎందుకు పెట్రోల్ ఖర్చు దండగా. మా వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ అండి చాలామంది. మనకెందుకు ఇప్పుడు ఎలాగో అయిపోయింది, ఏం చేయలేము. ఈ కసేది గుద్దు 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 అంటారు కదా, అలాగే మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్కి డిపాజిట్ లేకుండా చేస్తారు చూడండి. అనవసరంగా ఖర్చు దండగని చాలా మంది రారు, 2-3 తప్పితే అని చెప్పాను. ఇవాళ కూడా ప్రజల గుండెల్లో హోదా విభజన హామీలు ఇవాళ ఖచ్చితంగా ఉంది. ఇవాళ గుమా వ్యాపారుల మీద అసహ్యం ఉంది. తెలుగుదేశం నేను చెప్తాను, తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో 95% ఏ గుండెనన్నా తట్టండి. వాళ్ళ నాయకుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కాండ పట్టి పొజిషన్లో పీకల దాకా పెట్టుకుని లోపల ఉన్నారు ఎక్కువ మంది. మీరు సర్వే నిర్వహించుకోండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాలిన SC/ST/BC మైనార్టీలో 95% మంది మోడీ గారంటే పడతావు. అయినా రాష్ట్రం కోసం ఆ నాయకుడు ఏదో చేస్తున్నారు కానీ కసితో ఇవాళ పోలు పెట్టండి. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు. ప్రత్యేక హోదా విభజన హామీలు రావాలని ప్రతి గుండెలో ఉంది. కానీ ఈ రాజకీయ నాకు అర్థం కాదండి. 0.5% అంటారు సర్వే మూర్తిగా నిర్వహించారు. 0.5 బీజేపీకి వచ్చేదానికి 46% వాళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంటండి. నాకు అదే అర్థం కావట్లేదు, మీలాంటి వాళ్ళు చెప్తారు అనుకుంటున్నా. అంటే నేను కళ్యాణ్ బాబు గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. ప్రజలకి ఏదో చేయాలని తపన ఆయన మనసులో ఉందండి. ఏ విధంగా అన్నాను సరే, ఇవాళ మీటింగ్ పెడితే 50,000 మంది రూపాయలు తీసుకోకుండా వచ్చే కెపాసిటీ 2 రాష్ట్రాలను ఒక్కడికే ఉంది ప్రస్తుతం. ఇంతకుముందు రామారావు గారు, చిరంజీవి గారు, రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఇంకెవరన్నా అవచ్చు. అట్లాంటి మనిషి ఒక మాట్లాడి గుండె పిండేసాడు ఆయన. 4వసారి మ్యాచ్ ఎవరికి, తెలుగుదేశానికి బీజేపీకి మ్యాచ్ కుదర్చడానికి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్ని చేవాట్లు తిన్నానో తెలియదు. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల కోసం కాదు, తెలుగుదేశానికి మ్యాచ్ కోసం ఆ ఢిల్లీ నాయకుల దగ్గర క్షమాపణ చెప్పాను. ఎందుకు చెప్పాలండి, నా తెలుగు బిడ్డ క్షమాపణ చేయడానికి చెప్పారు. ఆయన పట్టుకోవాల్సి వచ్చింది, కాళ్ళు పట్టుకుని తలకాయ వంచి కాళ్ళ దగ్గర కూర్చుని పోయాయంటే 10 నిమిషాలు. ఆయన ఈ పక్కనున్న దిక్కుమాల సలహాదారులు ఎవరో తెలియదండి ఆయనకి, నాకు. కానీ ఢిల్లీ ఒక తెలుగు జాతి బిడ్డని గుజరాతీ పాలకుల దగ్గర లేదా ఢిల్లీ పాదశాల కాళ్ళ దగ్గర ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం చేయడానికి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా చేసిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో తెలుగు జాతి క్షమించదని వాళ్ళని సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ ని దేనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని చేతులు పట్టుకుంటూ ఇచ్చేస్తారు మోడీ గారు. ఎందుకంటే మోడీ గారు కానీ ఆ వ్యక్తుల నెంబర్ అన్ని ఆయన దగ్గర ఉంటాయి. పర్సనల్గా ఎప్పుడైనా ఏ క్షణంలో ఉన్నా మాట్లాడగల కెపాసిటీ ఉందని చెప్పారు. అలాంటి సమయంలో ఇదేంటండి నాకు అర్థం కాదు. కాళ్ళు ప్రత్యేక హోదా కోసం పట్టుకున్నారా? విశాఖ ఉక్కు కోసం 32 మంది చనిపోయారు, 100 ఆత్మక్షతగాతులయ్యి రోడ్లో పడ్డారు. అలాంటి ఫ్యామిలీస్ మొత్తం పోయింది, తరం పోయింది. విశాఖ ఉక్కు కోసం ఒక్క మాట మాట్లాడితే ఇచ్చుండేవారు కదా. ఎందుకు మరి ఆ విశాఖ ఉక్కు కోసం పవన్ కళ్యాణ్ భావి తరాలు దెబ్బతిన్నాయి కదా. లేకపోయింది ఎవరు? పొత్తు కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ రకంగా వాళ్ళని బ్రతిమారాడేలా చేసింది ఎవరు?
తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరా మీ దృష్టిలో? మీరు జర్నలిస్ట్గా ప్రశ్న అడుగుతున్నారు సూటిగానే. నేను ఖచ్చితంగా ప్రజల ఆ కార్యకర్తలు ఉన్న అభిప్రాయం, చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నాను. కడుపులో కత్తులు పెట్టుకొని జరిగిన వాళ్ళ పొత్తే బీజేపీ కూడా ఇష్టం లేదండి. ఏమంటే మీరు ఇంతకాలం ఉన్నారు, మీకు తెలుసు. అర్థం కాదు, వదిలేయండి సార్. మీకు ఆయనకి ఇష్టం లేదు, బీజేపీ వీళ్ళకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు, వీళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదు. ఎందుకు కలవడం? ఎందుకు వీళ్ళు కదా కలిపింది, బలవంతం కలిపారు. ఎవరు కలిపారు? కలిపిది ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన దిక్కుమాల సలహాదారులు ఎవరిచ్చారో తెలియదండి. ఆయనకి బలవంతాన్ని కలపాల్సిన అవసరం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో జాయిన్ కావడానికి ముందు నుంచే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో ప్రేమ కోసం వన్ సైడ్లో నడుపుతోంది, అందరికి తెలిసిన విషయం అది. ఇవాళ నేను చెప్తున్నానండి, సెక్యూరిటీ కోసం ఎప్పుడైతే నాకు ఒకటి చెప్పండి, మీరు అడుగుతాను మిమ్మల్ని, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను అడుగుతాను. దక్షిణాదిన ప్రస్తుతం ఉన్న స్టాల్వార్ట్ పొలిటీషియన్ ఎవరండి? దక్షిణాది గారు. మీకు అసలు ఆ జనరేషన్లో చంద్రబాబు నాయుడు గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చక్రం ఇవాళ తిప్పినా తిప్పపోయినా ఈ జనరేషన్ తెలిసిన 96, 97, 98 దశకాల్లో ఆయన చక్రం తిప్పి ప్రధానమంత్రిని చేసిన దాంట్లో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఎవ్రీబడి అవిరాత. అలాంటి మనిషిని ఒక అరెస్ట్ చేస్తున్నారంటే కేంద్రానికి తెలియకుండా జరుగుతుందండి. 100% తెలిసే జరుగుతుంది. 100%. ఒక కోడిని ఈక లాగుతూ ఉంటే ఎంత బాధ వస్తుంది. మొత్తం లాగేసిన తర్వాత మళ్ళీ మొక్కజొన్న గింజలు వేస్తే తిరుగుతుందంట. నేను అంటున్నానండి, అలాంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ కేంద్ర సహాయం లేకుండా విడుదలై ఉండరు. బలవంతాన్ని కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేసుకున్న ఘనత ఉత్తర భారతీయ జనతా పార్టీ. అవును, అప్పుడు పౌరుషం రావాలి కదా, బౌన్స్ బ్యాక్ అవ్వాలి కదా, కోపం రావాలి కదా, ఆత్మగౌరవం. ఎన్టీ రామారావు గారికి వస్తుంది, తెలుగుదేశం పార్టీకి రాదా? తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలు కూడా కసి రగులిపోయి ఉందండి. ఇవాళ తప్పనిసరి, ఎందుకంటే ఎన్నికలు చేయలేరని జగన్మోహన్ రెడ్డి గారు, తప్పనిసరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు నడిపించలేరని బయట మీరు వచ్చే కామెంట్స్ చూడండి మొత్తం. అందుకని తప్పనిసరి వెళ్ళిపోయామని నేను అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అది నా బిజినెస్ కాదు, తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించడం కోసం బయలుదేరిన మీడియా వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మీరు మాట్లాడకండి. చలసాని శ్రీనివాస్ గారి దగ్గర నుంచి నేను ఇంకా చాలా చెప్పండి. వాళ్ళు ఏంటి ఇప్పుడు బీజేపీ లేకపోతే ఎన్నికలు చేయలేము, బీజేపీ వాళ్ళ మాట నా మాట కాదండి, నేను మాట్లాడతా. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్, నేను మాట్లాడతా. చాలా ఎగ్జాంపుల్స్ నేరుగా మోడీతో కొట్లాడి మమతా బెనర్జీ ఎలక్షన్ గెలిచారు, నేరుగా మోడీతో కొట్లాడి స్టాలిన్ ఎలక్షన్ గెలిచారు, ఢిల్లీలో కూర్చొని మోడీ ఇంటి పక్కన కూర్చొని కొట్లాడి కేజ్రీవాల్ ఎలక్షన్ గెలిచారు. సంయమనంతో కూడా తిట్టకుండా కూడా ఎవరో నవీన్ కుమార్ పట్నాయక్ గారు తిట్టకుండా ఆయన కావాల్సిన రాష్ట్రం సాధించుకున్నారు. పినరయి విజయన్ గారు రెండోసారి కేసులు పెట్టారు విజయన్ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టారు, వేధించారు, నిలబడి నెగ్గాడు. తేజస్వి యాదవ్ 32 సంవత్సరాలు వాళ్ళ నాన్న తీసిపోయి జైల్లో పెడితే వాళ్ళ నాన్న లేకుండా ఎలక్షన్ చేశాడు. అవును, ఇప్పుడు చేస్తున్నాడు. తేజస్వి యాదవ్ కున్న ధైర్యం ఆ మాత్రం ఇది తెలుగుదేశం పార్టీకి ఉండదా? ప్రస్తుతం నాయకుడు గారికి లేదను, ఆయనకుంది దమ్ము. వాట్ ఐబీలో ఆయనకుంది. ఆయన చుట్టూ మీరు ఇంతకుముందు చెప్పారు సలహాదారులు, పార్టీ నడిపిస్తున్న మీడియా వాళ్ళంతా అట్లా తయారు చేశారని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి. నా ఉద్దేశం క్యాడర్కి ఇష్టం లేదండి. ఇప్పుడు వైఎస్ఆర్ క్యాడర్ కూడా ఇష్టం లేదని చెప్పాను. ఏమి ఇష్టం లేదు? ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు అనేది ప్రత్యక్ష పొత్తు కూడా ఇష్టపడతారు. క్లియర్గా చెప్పేశారు వాళ్ళు, పొత్తు లేదు, ప్రత్యక్ష పొత్తు లేదా పరోక్ష పొత్తు లేకుండా ఎలా ఉందండి మీరు చెప్పండి. అక్కడికి వెళ్ళి మా ద్రౌపది ముర్ము గారి ఎన్నికల్లో డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వచ్చారు. ఆవిడ ఏం మాట్లాడారు? నేను అడగకుండానే, నా అభ్యర్థిత్వం ఖరారు నేను అడగకుండానే మద్దతు ఇచ్చేసారు. ఎలా కాదు, తెలుగుదేశం కూడా అన్నారు ఆవిడ. రాష్ట్రపతి ఎలక్షన్ ని లింక్అప్ చేయకండి. సరే, మిగతా ఢిల్లీ బిల్లు వాళ్ళకి మెజార్టీ లేదు, రాష్ట్రాల అధికారులు నరికేసేది. గవర్నర్ మిథున్ రెడ్డి గారు ఏం చెప్పారు? సార్ మీ రాష్ట్రం వరకు ఇచ్చాం, మా రాష్ట్రాల అధికారులను అడగమాకండి అంటే పక్కన కేంద్ర ప్రాంతాల వరకు బిల్లు అదే కదా, లెఫ్టినెంట్ గవర్నర్ కి అధికారులు ఇచ్చే బిల్లు. ఏంటంటే రాష్ట్రపతి ఎలక్షన్ కి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ బిల్లు విషయంలో నేను చెప్తున్నాను, బిల్లు విషయంలో కొంతమంది వాకౌట్ చేశారు, కొంతమంది మద్దతు పలికారు. అవకాశం వచ్చినప్పుడు కూడా వాడుకోవాలి. అందుకని నేను అంటే మీరు అడిగే స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎదుర్కొనే ధైర్యం లేదని భావిస్తున్నాను. కేంద్రాన్ని లాస్ట్ టైం ఎదుర్కొని దెబ్బతిండి కాదని జనం నమ్మలేదు. లాస్ట్ మీట్లో వచ్చారు ఆయన. నిజంగా ఈయన ప్రత్యేక హోదా మీద చర్చ ఉందని జనం నమ్మల. కరెక్ట్, ఇది ఫ్యాక్ట్ అండి. అది ఆయన ఆ స్టాండ్ మీద నిలబడి ఉంటే కనీసం నిలబడి ఉన్నారనుకునేవారు. చాలామంది అంటున్నారు, నిన్న ఆ ఎంపీ గారు అడిగారు నన్ను, తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు ఒక 2 రోజుల క్రితం అడిగి, శ్రీనివాస్ గారు మీ వల్లే చంద్రబాబు నాయుడు గారు వెనకొచ్చేసారు, చూసారా ఆ రోజు దెబ్బతెళ్ళిపోయింది, ఈ బాగా ప్రచారం చేస్తున్నారు. నా వల్ల వెనక్కి రాలేదండి. నేను చెప్పానా సోనియా గాంధీ గారి ఇంటి ముందుకు వెళ్ళి గంట వెయిట్ చేయించో, అరగంట వెయిట్ చేసే లోపల 5 నిమిషాలు కలిసి పొత్తు పెట్టుకుని తెలంగాణలో కూర్చుని ఆర్థికంగా అన్ని సహకారాలు ఇచ్చి, అది కాకుండా 3 రాష్ట్రాలకి అన్ని అందుకే మోడీ గారి కోపం వచ్చింది. నేను చెప్పానండి.
నేను చెప్పలేదు కదా, కర్ణాటకలో ఆయన ప్రధానమంత్రి అయిపోదు. ఇది చాలా దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు. అందుకని ఆయనకి మేము ఇచ్చే అంటే మరీ తెలియని అంత అజ్ఞానం ఉన్న వ్యక్తి కాదు ఆయన. బీజేపీతో గొడవపడ్డం వేరు, బీజేపీని తిట్టడం, గెల్లడం, పొడవడం, వేధించడం ఇవన్నీ వేరు. ఇవన్నీ చేశారు. వాళ్ళ భార్య గారి గురించి మాట్లాడాము ఎప్పుడు? నేను మాట్లాడా. ఫ్యామిలీతో వస్తే అటాక్ చేశారు కదా. ఇంకోటి చెప్తున్నాను, మీ మిత్రులు సోదరులు ఒక ఆయన సార్ పేర్లు చెప్పలేను మీడియాలో. నేనేం చెప్పానంటే అమిత్ షా గారు మీద వాళ్ళ కుటుంబంతో వచ్చినప్పుడు వెంటనే ఖండించాను. కుటుంబంతో ఆయన ఎక్కడన్నా మధ్యలో మీటింగ్ ఉందని, లేదండి డైరెక్ట్గా చెన్నై నుంచి దిగి వచ్చి చెన్నై నుంచి నేను వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్తున్నాను. ఇది తప్పని అన్ని సీన్లు కట్టించుకొని నా మీద చర్చ పెట్టి మాజీ సినిమా హీరో నాతో బాగుండే ఆయన కూడా అందరితో నన్ను ఇంతకుముందు అమిత్ షా ఇంటిని ఎందుకు ముట్టడిచ్చాడు శ్రీనివాస్ గారి మాట. అమిత్ షా ఇంటి అధికార నివాసాన్ని ముట్టడిచ్చాం, మోడీ గారి నివాసాన్ని ముట్టడిచ్చాం 100 మందితో, అది మా హక్కు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు సార్ వాళ్ళు? ఇప్పుడు నన్ను నా మీద ట్రోల్ చేసి అత్యంత దుర్మార్గంగా మీరు అమిత్ షాని కుటుంబంతో దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళని మీద చేయడం తప్పని నేనంటే నా మీద దుర్మార్గంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఏమైపోయారండి? పార్టీ ఏమైపోయింది? దానివల్ల ఫలితం ఇవాళ ఒకటే చెప్తున్నానండి, రాష్ట్రంలో అటు కానీ ఇటు కానీ తీసుకెళ్లి హక్కుల్ని తాకట్టు పెట్టడం జరిగిపోయింది. తిరిగి ఆంధ్రుల హక్కుల్ని ఆత్మగౌరవాన్ని తిరిగి నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తరం దెబ్బతింది. ఏం చేయాలి? ఒక తరం 10 సంవత్సరాలు. ఇప్పుడు సరే వాళ్ళు కలిసిపోయారు, బీజేపీతో వీళ్ళు కలిసిపోయారు, వాళ్ళు ప్రత్యక్షంగా కలిసిపోయారు, వీళ్ళు పరోక్షంగా కలిసిపోయారు. యాజ్ ఫర్ యూ మొట్టమొదటి ద్రోహి ఆంధ్రప్రదేశ్కి నేరస్తులు ఉత్తర భారతీయ జనతా పార్టీ. వాళ్ళని వాడగొడితే తప్ప ఈ దేశంలో మరొకసారి ప్రజాస్వామ్య ఎన్నికలు జరగవు. ఎవరికే ఓటు మరి? ఈ ముందర ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వాళ్ళని ఓడించడం కోసం తప్ప ఇంకా పనికి వచ్చడం గెలిపించడం అది కూడా వస్తున్నాను. లాస్ట్ ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాను నేను? రాష్ట్ర వ్యాప్తంగా ఓడించి చూశారు. ముందు ఎన్నికల్లో ఏం చేశాను? మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధని ఏ అభ్యర్థినైనా సరే ఇండిపెండెంట్ అయినా సరే గెలిపించండి, నాకు క్లారిటీ ఉంది. నేను ఎప్పుడు మాట మార్చాలి. గత 20 సంవత్సరాల నుంచి ఇవాళ కూడా హోర్డింగ్స్ ఉంటాయి, పార్టీ చూసుకుంటే ఎక్కడ వెలిసిపోయిన హోర్డింగ్స్ అని ఉంటాయి. ఏ రోజు మాట మార్చాలి నా దగ్గర కంప్లీట్. అందుకని నేను కోరుకున్న మొట్టమొదటి ఎవరో వీళ్ళు నన్ను అడిగారు మీడియాలో కూడా, అంటే మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించమన్నారు, రాష్ట్రంలో 6 స్థానాలు ఇదంటే వైకాపాని గెలిపించమన్నాను. అంటే నేను చెప్పింది ఏంటి, కర్ణాటకలో కూడా ఏం చెప్పాము, ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించండి, మీరు కాంగ్రెస్కి వేసుకుంటారా లేదంటే జనతాదళ్ ఎస్ వేసుకుంటారా, బహుజన సమాజ్ పార్టీ బెంజీ మాయావతి గారు మీ ఇష్టం. వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళకి బాధ తెలియాలి మనకి. అప్పుడు కానీ అమ్మ మనం అన్యాయం చేసాం మిగతా వాళ్ళని రేఖమవుతాం. అందుకని నేను వాళ్ళు చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే ప్రతి స్థానంలో మిగతా ఎవరు నెగ్గుతారని నాకు అవసరం అండి. ఇండిపెండెంట్గా గెలిపించుకోండి, లేకపోతే అక్కడ సమర్థం గెలిపించుకోండి, ఇది వాళ్ళు మాత్రం తుక్కు కొడిచారు. వాళ్ళకి తెలియాలి ఖచ్చితంగా. వాళ్ళకి ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను చెప్తున్నానండి, ఎక్కడ పురంధేశ్వరి గారు గౌరవనీయురాలు వాడు పోటీ చేస్తున్నారు, అధ్యక్షురాలు సుజనా సోదర్ గారు ఆయన చేయట్లేదు, చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ సీట్ అండి, అసెంబ్లీకి వస్తున్నారు. ఎమ్మెల్యే సీటుకి విజయవాడ సీటుకి వస్తున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక రంగ సహాయ మంత్రిగా చేసిన ఆయన విజయవాడ వెస్ట్ సీటు తప్పన్నాను. మండలి వెంకటకృష్ణరావు గారు కేంద్రం చేసి వచ్చారు. తరిమేల నాగిరెడ్డి గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసి ఒక ఎమ్మెల్సీ కింద కొనసాగుతున్నారు. అఫ్ కోర్స్ లీడర్ ఆఫ్ క్యాబినెట్ హోదాలు ఉన్నారు. కానీ నేను అడుగుతున్నాను, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని వరుసగా చెప్తున్నాను, మేము ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో లేకపోతే హెచ్ఆర్లో ఉన్నారో అరకులో ఉన్నారో ప్రతి చోటకి తిరుగుతాం మేము. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు గెలుస్తారని నాకు తర్వాత ముందర వాళ్ళు మాత్రం టీడీపీకి ఓట్లు వేయాలి, ఓన్లీ బీజేపీ ఇదే మాట మాటితో వైకాపా ఓటేయాలని అడిగారు. ఎవరు అంటే బీజేపీని ఓడించమంటే వైకాపాని గెలిపించమనే కదా అన్నారు. పాయింట్ అది కాదు, వైకాపాని నా పాయింట్ అది కాదు. కూటమిలో 3 పార్టీలు కలిసిపోతుంటే మొదటి ద్రోహి ఎవరు? ఉత్తర్. నేను నెక్స్ట్కి వస్తున్నా, మీరు కంప్లీట్ నెక్స్ట్ ఫస్ట్ ఎవరు? వాళ్ళు ఆడిచ్చేది మొత్తం కింగ్ పిన్ అక్కడ అంతా గుమ్మా వ్యాపారులే కదా, ఢిల్లీ పాఠశాల వాళ్ళ పార్టీ మొట్టమొదటి కోల్పోవాలి. మేము మొన్నటి వరకు ఉద్యమం చేసినప్పుడు కూడా 2014 to 19, 19 to 24 వరకు క్లియర్ కట్టుకున్నాం. మొదటి నేరస్తుల వాళ్ళు, రెండోది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ ఇవాళ డైరెక్ట్గా వీళ్ళు ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నారు, పరోక్ష పొత్తులు ఉండొచ్చు. అందువల్ల రెండో ప్రాతిపదిక ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గాలు ఎక్కడున్నారు ఉత్తర భారత్ ఎన్డీఏ కూటమి గనక మరొకసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. ఇవాళ రాష్ట్రం కాదు, మన హక్కులు ఉండవు, మన మీడియాలు కూడా ఉండవు. మళ్ళీ చెప్తున్నానండి, మన వ్యాపార సంస్థలను ఆదాని గారు అలా వేసుకెళ్లారో ఎవరండి? జీవి కృష్ణారెడ్డి గారు తెలుగుబెట్టు కాదా? ఆయన నెల్లూరు అయి ఉండొచ్చు, అల్లుడు గారిది గద్వాల కాదా? ఈయన ఎవరండి? గంధి మల్లికార్జున గారు అని తెలుగుబెట్టు కాదా? అలాగే ల్యాంకో మధు గారు తెలుగుబెట్టు కాదా? ఈ నాగోయ విశ్వేశ్వరరావు గారు తెలుగుబెట్టు కాదా? డివిఎస్ రాజు గారు, సత్యనందం కంప్యూటర్స్ రామలింగరాజు గారు, తోడేళ్ళు గారు ఉన్న గంగవరం పోటీ తెలుగుబెట్టు, వీళ్ళు 5గురిని వేసేసింది ఎవరండి? ఒక ఆదాని గారు. ఏ పొద్దున మీడియాని కూడా వేసేస్తారు. అందువల్ల
ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే అది ఖచ్చితంగా రాష్ట్రానికి, ఈ దేశానికి, రాష్ట్రం కానీ ఫస్ట్ దేశానికి కూడా ప్రమాదకరం అండి. వెరీ క్లియర్. థర్డ్, వీళ్ళకి అంటే ఆ కూటమిలో ఉన్నారు కదా ఇద్దరు, థర్డ్ వీళ్ళకి పరోక్ష మద్దతు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితమైన బాధ్యత తీసుకోవాల్సింది. సో ఇప్పుడు జనసేన కోటేయద్దు, టీడీపీ కోటేయద్దు, బీజేపీ కోటేయద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేయద్దు. మరి ఎవరికి వేయాలా? మీ న్యూస్ మీరు పోటీ చేయండి. మీరు ఉంటారు, మీ ఫాదర్ ఉంటారు కాదు, మీరు నిస్వార్థంగా నిజాయితీతో నిలబడేవాళ్ళు ఈ రాష్ట్రంలో కుల మత డబ్బులు లేని వాళ్ళు చాలా మంది పోటీ చేస్తున్నారు. వాళ్ళకి ఏ పార్టీలో ఉన్నా, లేదా ఇండిపెండెంట్లో ఉన్నా, స్వతంత్రంగా ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వామపక్షాలు ఉన్నా, వాళ్ళకి ఫస్ట్ ఓటేయండి. వాళ్ళు 20% నెగ్గుతారా నెగ్గరా అనేది. ఇప్పుడు ప్రత్యేక హోదా పైన మొదటి సంతకం పెడతా అంటున్నారు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ కోటేమని చెప్పొచ్చు కదా మీరు, మళ్ళీ అప్లికేషన్లు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఖచ్చితంగా చెప్తున్నాను, వీళ్ళని ఓడించడానికి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో మిగతా ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ ఓటేయమని ప్రచారం చేయడానికి నేను లేనండి. కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నమ్మక ద్రోహం నమ్మి మోసపోయింది ఎవరి చేతిలో అండి? ఎవరి చేతిలో? మరి ఇప్పుడు ఎవరు నమ్మాలా? ఎవరు కనపట్ల, అది కోపం ఉంది, ఎవరిని కొట్టాలా? పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది కదా, కనపడిన శత్రువుతో ఇదేంటి ఏదో డైలాగ్ ఉంటుంది అట్లా, కంటికి కనపడిన శత్రువుతో బయటకు కనపడిన యుద్ధం చేస్తున్నా అని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు అట్లా చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలా? ఆయన కంటికి కనపడిన శత్రువులు క్లియర్గానే ఉన్నారు. ఆయన కూడా మీ భాషలోనే ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్నారు, కారణం రాసుకోమన్నారు. అదేంటండి చాలా చెప్పారు, పాచిపల్లి లడ్డులు అన్నారు, ఉత్తరాది అహంకారం లడంగా దేకో హిందీ మే బాత్ కరెంగా అని కూడా గట్టిగా మాట్లాడారు. భారతదేశం వాళ్ళు అంటే మీకు అసలు నేను ఏ రోజు మాట మార్చుకోలేదు, మాట మార్చలా, మడం తిప్పలా, నేను దాని మీద ఉన్నా. ఇవాళ కన్ఫ్యూజన్ స్థితికి ఎత్తింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆన్సర్ని నిరసించి గట్టిగా నిలబడితే చాలా బాగుండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో ఉన్నాను పోరాడాల్సింది, వాళ్ళు పోరాడట్లేదు, పోరాడుతున్నారు. నాకు సంహౌ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో ఉన్న నిజాయితీగా చెప్పిన ఒక మాట నా బాగా అనిపించింది. ఏది? మన మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉంటే ప్రత్యేక హోదా అడుగుతాం. ఇప్పుడు మనం లేకుండా వాళ్ళు తెచ్చుకున్నారని రిజల్ట్ వచ్చిన రోజు చెప్పాడు. 23వ తారీఖు మే 23వ తారీఖు సమావేశం పెట్టినప్పుడు చెప్పాడు. మన మద్దతు లేనప్పుడు వాళ్ళ మనం మరి అంతకుముందు కూడా మద్దతు లేదుగా. 2273 స్థానం, ఇంకో 30 స్థానాలు పెరిగింది. అంతకుముందు కూడా మద్దతు ఉంది కదా, ఎన్డీఏకి మద్దతు ఉంది కదా. మరి అంతకుముందు ఎందుకు విమర్శించారు? మీకు చేత కాకపోతే నేను మెడలోంచి ఇస్తాను, నాకు ఇవ్వండి అని ఎందుకు అన్నారు? లెట్ బి హానెస్ట్ అండి. డెఫినెట్గా అప్పుడు ఏం చేసి ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో మీలాంటి వాళ్ళు రాజీనామా చేయమని డిమాండ్ చేసి ఉండాలి. నేను రాజీనామాలు మరొకసారి చెప్తున్నాను, ఆ ఇష్యూ రాజీనామాలు జగన్ గారు నన్ను రమ్మన్నారు, ఢిల్లీ రమ్మన్నారు. కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న రోజు ఇద్దరు మాట్లాడారు నాతో. ముందర మాట ఇచ్చిన ప్రకారం ఢిల్లీ వెళ్ళాను. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ రాజీనామాలు వల్ల ఇప్పుడు 4.5 ఏళ్ళు కూర్చుని ఏం చేయకుండా రాజీనామాలు చేసేస్తే వీళ్ళు మహాన్మానులు మళ్ళీ ఎన్నుకోవాలి, వీళ్ళందరూ త్యాగమూర్తులని కాదు. ధైర్యం ఉంటే మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయమన్న అధికారిని వస్తుంది. అరెస్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వీళ్ళకి ఏం పని? ఇక్కడ ఈ ఎంపీలకు ఏం పని? ఇక్కడ వీళ్ళకి మన పార్లమెంట్కి వెళ్ళి పంపించింది, అక్కడ కూర్చోమని అరెస్ట్ జైల్లో ఉంటారు, వీళ్ళని మన జనం ఉంటారు. వీళ్ళు వచ్చి ఇక్కడ త్యాగమూర్తులు రాజీనామాలకు వ్యతిరేకం. నేను ఆ రోజు చెప్పాను, కానీ ఆ రోజు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాను. ఇక్కడ మార్చ్ అనేది పెడితే ఖచ్చితంగా మద్దతు ప్రకటించాం. అందుకని రాజీనామాల పరిష్కారం కాదు. ఇవాళ నేను గట్టిగా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే ఇక్కడ ఎంపీలందరూ చేయాల్సింది మొదలు మోడీ గారు నిలదీయండి. అంతర్జాతీయంగా మీరు వెళ్ళండి, అంతర్జాతీయంగా మొత్తం వార్త వస్తుంది. కానీ నా కంప్లైంట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, ఎస్ ప్లీజ్, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన నా కంప్లైంట్. మీరు ఇంతకుముందు చెప్పారే, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కంప్లైంట్. గట్టిగా 10 రోజులు సమైక్యాంధ్ర ఉద్యమం చేయలేకపోయారు. సరే, మీరు తర్వాత కాంగ్రెస్ పైన కక్ష తెచ్చుకున్నారంటే, కాంగ్రెస్ పైన కక్ష తెచ్చుకుంటే ఏం జరిగింది లాభం? టీడీపీని తెచ్చుకున్నారు. టీడీపీ పైన కక్ష తెచ్చుకుంటే ఏం జరిగింది లాభం? ప్రజలు రాలా. ఇంకేంటి? మీకేం కావాలనే దాని వైపు ప్రజలు వెళ్లకుండా, ఆలోచించకుండా మీకేం కావాలో అది ఎజెండాగా ఫిక్స్ చేయించడంలో ఫెయిల్ అయ్యి రాజకీయ పార్టీలు ఒక్కోసారి అవకాశం ఇచ్చుకుంటూ ఆడుకుంటున్నాయి. లెట్ us be honest, రాజకీయ పార్టీలు ఆడుకుంటూ ఉన్నాయి ప్రజలతో. ప్రజలు మంచి వాళ్ళు. ప్రజల్ని వాళ్ళ మాయాభావం ఏంటంటే మతం వాడు వీడి కాదండి, రాజకీయ వ్యక్తిగత వారసత్వ రాజకీయం పెట్టుకుని వీళ్ళు ఏం చేశారు తెలిసే వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అర్థం. సరే, ఇందులో చూసేవాళ్ళు అనేక పార్టీలు ఉంటారు. మనసుగా సెలక్షన్ అయిన తర్వాత ఈ వీడియో కనుక వేసుకుంటే మళ్ళీ అర్థం ఉంది. వీళ్ళకి ఏం చేస్తామని చెప్పట్లేదు, పక్క రాజకీయ నాయకుడి మీద పడుతున్నారు. వాళ్ళు రాకూడదు. రాష్ట్రం గురించి ఏం కావాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, సభ పెడతారు, ముగింపు సభలు పెట్టి అవతల రాజకీయ నాయకుడు ఏం చేసుకుంటాడు, ఎవరు సీట్లు ఇచ్చుకుంటాడు, అది ఇంపార్టెంట్. అంటే రాష్ట్రంలో ఎవరు రాజకీయ నాయకుడు వాళ్ళకి ఇచ్చుకుంటాడు, మార్చుకుంటాడు. వీళ్ళేమో అవతరాలు మార్చుకుంటారు. రాష్ట్రంలో ఇదే సమస్య. పేపర్ తిరగేస్తే
ఒక పేపర్లోనేమో అవతల ముసలం పుట్టిన అవతల పార్టీలో ఆ పేపర్ తీసి ఎవరికి కావాలండి ముసలు పుడతాయి. కడుపు మండుతా ఉంది రాష్ట్ర ప్రజలకి ఇవాళ, దాని మీద దృష్టి లేదంటండి. చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ కదా. 1,52,000 కోట్ల విలువ చేసే సెమీ కండక్టర్ ఇండస్ట్రీని గుజరాత్లో మోడీ గారు పెట్టించుకుని ఆ పెట్టిన కంపెనీ ఫారిన్ కంపెనీ ఆయనకి పద్మ అవార్డు ఇప్పించుకుని, అంటే పద్మ అవార్డులు కూడా ఎలా కూడా ఇస్తారు వాళ్ళు దాంట్లో పెడితే 1,50,000 కోట్లు పెట్టారు, అంతమందికి ఉపాధి ఇచ్చారు, దేశానికి సర్వ్ వాళ్ళ ఊళ్ళో మన దగ్గర రావాల్సిన సార్. అది కాదండి, మన రాష్ట్రం కాదా, మన రాష్ట్రం ముఖ్యం కాదండి. మీకు మీ రాష్ట్రం ముఖ్యం, ఆయన బుల్లెట్ రైల్ అంటండి 1,50,000 కోట్లు అవుతుంది కంప్లీట్ అయ్యేది. 5,000 కోట్లే కేంద్రం పెట్టుకుని మిగతా అంతా లోను మనసు మనిషి అని చాలా చెప్పారు. 19,600 కోట్లు 23-24 బడ్జెట్లో ఇవాళ తీసుకెళ్లి ఆ రాష్ట్రానికి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. మన స్టేట్కి మొత్తం ఇచ్చింది, 2 రాష్ట్రాలకు ఇచ్చింది 12,000 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం సౌత్ సెంట్రల్ కానీ మిగతా చోట ఇచ్చింది. ఏంటి దౌర్భాగ్యం? ఒక రాష్ట్రం కోసం ఒక ఎక్స్ప్రెస్ హైవేకి 1,00,000 కోట్లు త్రూ గుజరాత్ తెప్పించుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చి ఇక్కడ చెప్తారు మేము ఇన్స్టిట్యూట్స్ పెట్టాం. 2012-13లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఆ రాష్ట్రాలు లేదో అక్కడ పెట్టాలి 10 సంవత్సరాలు నిర్ణయం తీసుకుంటే, గోవాకి 18 లక్షల పాపులేషన్ అండి. ఆ గోవాలో ఐఎంఐఎం పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఒకటి ఎయిమ్స్ మనకు వచ్చింది, మిగతా చోట్ల కూడా పెడుతుంది. కాబట్టి నాట్ డినైయింగ్ దట్ పెట్టింది. దీన్ని పట్టుకుని ఉత్తర భారతీయ జనతా పార్టీ చూపించడం. ఇంకోటి కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమనంటే, ఏదైతే మేము ఇంతకుముందు దాంట్లో ప్రత్యేక తప్ప అన్నీ సాధించేసామన్నారు. చూసారు మీరు? ప్రత్యేక హోదా తప్ప అన్ని సాధించేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిడతాం, ఇంకొకరిని ఎందుకు తిడతాం, లేదా కేంద్రం ఎందుకు తిడతాం అన్నారు కదా. ఈ 5 ఏళ్లలో మరి బీజేపీ ఇవ్వలేదు, తేలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన అంటారు. బీజేపీ అన్ని ఇచ్చేసిందని ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకటండి, ఎప్పుడు కూడా అటు ఇటు కంప్లీట్గా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆయన సచ్చే ఎంత ఒక విజన్ నాయకుడిగా పేరుందండి ఆయనకి. కానీ ఇవాళ ఆ విజన్ ఇంకోటి కూడా చెప్తున్నాను, రాష్ట్ర పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెనిజులా శ్రీలంక అయిపోతుందని భయంకరమైన ప్రచారం 2 సంవత్సరాలు చేశారు. స్కీమ్స్ వల్ల అమ్మఒడి ఇస్తారు అది ఇది అన్నారు. ఇవాళ నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు క్రికెట్లో స్పెషలిస్ట్, ఆయన క్రికెట్ ఆల్రౌండర్ ఆడుతూ ఉంటారు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్లో ప్లేయరు. ఎవరు ఈయన సంక్షేమం అనుకుంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాల మీద ఇంకా దృష్టి పెట్టాలని బొగ్గన్ గారికి ఆ రోజు చెప్పాను. సరే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాలని పెట్టలేదు, ద డిఫరెన్స్. బట్ ఈజ్ ఇవాళ రాజశేఖర్ గారి తర్వాత యాక్చువల్గా ఎన్టీ రామారావు సంక్షేమానికి మొదలుపెట్టారు, రాజశేఖర్ ఒక లెవెల్ తీసుకెళ్ళారు, ఈయన పిక్స్ తీసుకెళ్ళారు. ఈయన దాంట్లో ఆయన వచ్చి ఇప్పుడు ఇది అయిపోయింది అని చెప్పి వాళ్ళ అమ్మఒడు 1 తమ్ముడు 3-4 పిల్లల కన్నా అందరికి ఇస్తానన్నారు. కళ్యాణ్ బాబు గారు ప్రజల కోసం ఆలోచించే మనిషిగా ఆయన ఒకళ్ళు కాదు 10 రెట్లు ఎక్కువ పెంచుతా అన్నారు. అమ్మఒడి 14,000 15,000 1,50,000 చేస్తారు తెలియదండి. అంటే ఇప్పుడు వెనిజులా శ్రీలంక నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఇది జింబాబ్వే బాగుందండి, ఇథియోపియాలో మొత్తం 2 బ్యాగులు డబ్బులు వేసుకుని పోతే ఒక బ్యాగ్ కూరగాయలు వస్తున్నాయంట. రొవాండా మిగతా చూడండి. ఇది నేను అంటున్నానండి, ఏంటి పరిస్థితి? రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి రేపొద్దున రాష్ట్రానికి కావాల్సిన విభజన హామీలు రాయితీల మీద పెట్టకుండా, నేను ఇంకోటి కూడా చెప్తాను దయచేసి అందరికీ, లాస్ట్ టైం మాట్లాడాం ఇంకోసారి వెళ్ళాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎంతండి 2014 జూన్ 8వ తారీఖున ఎంతండి? నాకు ఐడియా లేదు. అండర్ 1,200 crores. నేను ఈ మాట చెప్పినందుకు మళ్ళీ నా మీద భయంకర ట్రోలింగ్ చేసుకోమండి, బాధలేదు. 1,200 crores. మే 29, 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బేస్ ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అనిపిన్నాను. 1200 కోట్ల లోపే. ఆయన నేను సైబరాబాద్ నిర్మాతని అని చెప్పారు, 1200 కోట్లు. పైగా దానికి 10 ఏళ్ళు పట్టదండి, 2-3 ఏళ్ళు పెడితే చెప్తున్నాను. ఆ తర్వాత నేను కొత్త తరం నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు 2023 ఎండింగ్ నాటికి అండర్ 2,000 crores. అంటే మీరేదో డబుల్ అయిపోయింది అనుకోమని 2,000 కోట్లు అండి. హైదరాబాద్లో 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన అయిన తర్వాత 2024 మార్చి నాటికి దాదాపుగా పెరిగిన పెరిగిన ఎక్స్పోర్ట్స్ పాత ఎక్స్పోర్ట్స్ ఇచ్చేయండి 2,40,40,000 కోట్లు ఉంటాయని అంచనా. రిపీట్ చేస్తాను, 360% పెరిగిందంట. 60,000 కోట్లు కాస్త 56,000 కోట్లు కాస్త అది 56 కాదు 290కి వెళ్తుంది. 2,40,000 కూడా లాస్ట్ ఇయర్. ఈ ఏడాది దాదాపు 3 లక్షల కోట్లు లోపలికి చేరుకుంటుందంటే పాత 50,000 తీసేయండి, 2,40,000 కోట్లు అదనంగా వచ్చిన ఎక్స్పోర్ట్స్. అసలు ఏమన్నా అర్థం? ఎక్కడ చండీగఢ్ అండి ఎంత ఉంటుందండి? చండీగఢ్ విశాఖపట్నం కాదు, విశాఖపట్నం మూల ఉంటుందండి. చండీగఢ్ ఒరిస్సా
ఉత్తరాఖండ్ వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ అక్కడ ఉన్నాయి సార్. ఏంటి ఒడిశాకి ఉందండి అడ్వాంటేజ్, నా ఆంధ్రప్రదేశ్కి ఏం లేదండి అడ్వాంటేజ్. ఒడిశా డెఫినెట్ గా, ఒడిశా అండి ఉత్తరాఖండ్ కాదు, నాకు ఆంధ్రప్రదేశ్కి ఏం తక్కువ అండి. మీరు సిఆర్టీలు వెళ్ళండి, లేదా బెంగళూరు వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అత్యధికులు పనిచేసేవాళ్ళు తెలుగు వాళ్ళు, దాంట్లో అత్యధికులు కోస్తా రాయలసీమలో. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పాలకులు, నేను చెప్తున్నాను, ఒకళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 50,000 కోట్లు తీసుకెళ్తే ఆ లులు మాల్ వెళ్ళిపోయేందుకు. లులు మాల్ అనేది ఏంటో తెలుసా మీకు? షాపింగ్ మాల్. అందరినీ కావాలంటే మీరు టికెట్ పెట్టి లులు మాల్ దాంట్లో ఒక షాపింగ్ మాల్, సపోర్టింగ్ స్టాఫ్ చేసేది 1000 మంది పని చేస్తే సపోర్టింగ్ స్టాఫే. అది చెప్తున్నానండి. దాని గురించి మిగతా మేజర్ ఇంపాక్ట్. బట్ ఆ రోజు విజన్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేసింది అద్భుతమైన. 96 వరకు ఎన్టీ రామారావు గారు నింపిన తర్వాత యుద్ధంలా పనిచేశారు. ఎవ్రీబడి హ్యాస్ యాక్సెప్టెడ్. ఆ రోజు రణదీప్ సుడాన్ గారు, జయ చౌదరి గారు, ఆ రోజు. సరే, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి వద్దాం. సరే, కానీ ఇవాళ పరిస్థితి బాగాలేదండి. నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కాదు, ఇవాళ పరిస్థితి మాత్రం ఇవాళ ఎవరో కూడా రేపు పొద్దున భావితరాల భవిష్యత్తు గురించి కాకుండా వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, భవిష్యత్తు పార్టీల భవిష్యత్తు కోసం, వ్యక్తుల భవిష్యత్తు అండి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా ప్రమాదంలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం, జనసేన, వైకాపా, చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నారా అని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అండి. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ, తెలుగు వాళ్ళ హక్కుల కోసం పెట్టిన పార్టీ. కేంద్రం మిజ్జన్న ఆయన గొప్ప వ్యక్తి. అలాంటిది వాళ్ళ ఆ కేంద్రం దగ్గర తలకాయ, ఆయన బతికుండగా ఆయన తలకాయ పెడతారని అనుకుంటారా మీరు? తలకాయ ఏంటి అసలు మాట్లాడ, మనిషి మిగలడు. మనిషి నేను ఎక్కడో చూసా, ఇప్పుడు కేంద్రంలో మోడీతో కొట్లాడే పరిస్థితి లేదు, కేంద్రంలో మోడీతో కొట్లాడితే ఏమవుద్దో కేజ్రీవాల్ విషయంలో చూసాం, అందుకోసం చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పొత్తు పెట్టుకున్నారట. ఇస్తాం అనుకున్నాను నేనేం దాంట్లో ఒకటి మాత్రం మేము ఇంకోటి కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారండి? లెట్ అస్ బి ఫ్రాంక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారు? అక్కడ పొత్తు పరోక్ష పొత్తులనే కదండి, అన్నిటికీ సహకారం ఇచ్చారు. మిగతా దేనికి కూడా సహకారం, ప్రతి దానికి సహకారం ఇచ్చారు. దురదృష్టవశాత్తు నా తెలుగు బిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, కళ్యాణ్ గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా ఎక్స్క్యూజ్ చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి రాజకీయ పార్టీని ఎక్స్క్యూజ్ చేయాలి. కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేద్దామంటే అందరం చేద్దాం. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పొత్తులో లేకపోయినా పరోక్షంగా బీజేపీతో బాగున్నాడు. బీజేపీ పార్ట్నర్ల కంటే క్లోజ్గా ఉన్నాడు, సహకరించారు. బీజేపీ ముఖ్యమంత్రుల కంటే క్లోజ్గా ఉన్నాడు. క్లియర్ వచ్చింది. 10,461 కోట్ల రూపాయలు. పాయింట్ ఐ డూ బిలీవ్ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఒక్కరిద్దరు ఇది వద్దు అని కేంద్రానికి లేఖ రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేశారు. తెలంగాణ కూడా వద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్రం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పెట్టేశారు. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఇంత దగ్గరగా ఉన్నాడు. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన పార్టీ కాబట్టి మీరంతా మా వెనక ర్యాలీ కాండి అని కొట్టాడాల్సింది ఎవరు? ప్రతిపక్ష పార్టీ. కొట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి కంటే మనం ఎక్కువ దగ్గర నిరూపించుకుందాం, నువ్వు పోయి ఆయన మిఠాయిలు ఇస్తే నువ్వు బంగారం ఇస్తా అని, ఆయన బంగారం ఇస్తే నువ్వు వజ్రాలు ఇస్తా అని, నరేంద్ర మోడీ ప్రాపకం కోసం పోతే నువ్వు రాష్ట్రం కోసం పోయినట్లు ఎట్లయింది? రాష్ట్రం ఎవరు చెప్పారు? ఆయన ఉంటారు. రాష్ట్రం కోసం కాదు, దేశం కోసం కాదు, ధర్మం కోసం కాదు, కేవలం అరెస్టుల భయంతో కాదు, పదవి స్వార్థం అండి. పదవి స్వార్థం కూడా కనపట్ల. పదవేనండి, పదవి. దానికి ఒక రాష్ట్ర దేశం కోసం అభివృద్ధి కోసం అంటూ ఉంటారు. సార్ అసలు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి ఉంది. బీజేపీతో కలవకపోతే మనం ఇక్కడ ఎలక్షన్ చేసుకోలేము అనే పరిస్థితి తెలుగుదేశం పార్టీ అంటున్నారు. ఉందంటున్నారు. ఇప్పుడు కలిస్తే ఏం చేస్తే బీజేపీ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి టీడీపీ కోర్టు అయినదా, లేకపోతే ఆ మిషన్లు ఏదో పెట్టారంటారు కదా, ఆ మిషన్లో వచ్చి టీడీపీ కోర్టు ఏమని క్విక్ మనం చెప్పారు. అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జైల్లో పెట్టించారని వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలక్షన్ చేయలేము. ఉత్తర భారతీయ జనతా పార్టీని పట్టుకుంటే కొంచెం సెక్యూరిటీ అని వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఎలాగంటే చెప్తాను. లాస్ట్ టైం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ప్రయోగించారు. రమేష్ కుమార్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అక్కడున్న గవర్నీయులు ఎవరో వల్లం లక్ష్మణరెడ్డి గారిని వండరు క్యాబినెట్ హోదానో లేదా ఇంకో హోదాను మధ్యప్రదేశ్ వీళ్ళు ముగ్గురు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు. కనపడుతుంది. లక్ష్మణరెడ్డి గారు లేరా ఇప్పుడు వైసీపీతో? లక్ష్మణరెడ్డి గారు వాళ్ళ ప్రజాస్వామ్య కమిటీ అని పెట్టి దానికి జాయింట్ సెక్రటరీ కింద నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పాటు
జస్టిస్ లక్ష్మణరెడ్డి గారు కాదు, ఆయన రోజు ప్రతి చోట తిరుగుతున్నారు. దాదాపు 100 సమావేశాలు పెట్టి ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలన్నీ ఖండాలు ఖండిస్తున్నారు. వైసీపీ కోటేమని కూడా కాదండి, మొన్న 3 సంవత్సరాల క్రితం వరకు పదవిలో ఉండి మద్య నిషేధ ప్రచార కమిటీ కారు బట్రా అని పదవిలో ఉండి మద్య నిషేధ ప్రచారం కంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ పదవి ఎక్స్టెండ్ చేయలేదు అని వచ్చారు. నేనేం తప్పట్ను, ఆయన ఇష్టం. సరే, ఓకే. ఇప్పుడు సరే, మనం ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఎలా ఉంది? మీరు పోయినసారి నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో సర్వే జిల్లాల వరకు చేసాం. అవునండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏమంటే మీరు నాకు మన ఇద్దరం మాట్లాడుకున్నాం, తెలంగాణ ఎన్నికల గురించి చెప్పాను. కనీసం అన్నీ కరెక్ట్ అయిందని కూడా చెప్పాలి, మీరు నాతో చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ఇంకోటి చెప్తున్నానండి దయచేసి. ఆ రోజు ఎందుకన్నానంటే ఎక్కువ మంది తెలిసి ఉండదు ఆఫరైట్స్. ఆ రోజు ఆయన అన్నా చెల్లెని కూర్చోబెట్టిన కార్లో తీసుకెళ్లారు ఎవరు ఎయిర్పోర్ట్కి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎవరిని? ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. అప్పుడే బహుశా హామీ లభించినట్టు ఎవరో చెప్పారు నాకు. అందుకని ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగానే ముఖ్యమంత్రి అనే మనసు నేను బయట చెప్పలేదు ఆ రోజు. ఎందుకనో కొన్ని విషయాలు బయట చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి. లోయెస్ట్ కాంగ్రెస్ పార్టీకి 56 వస్తాయి. హైదరాబాద్లోకి వచ్చిన 70 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతుంది. నేను చెప్పిన విషయాలు. అంతకుముందు 141 స్థానాలు మీకు నేను ఓపెన్గానే మీరు అన్నింటిలో ఉన్నాయి. ఇవాళ కూడా చెప్తున్నాను, నేను కన్సిస్టెంట్గా ఇంతకుముందు చెప్తున్నాను. నిజంగా కనుక వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ కనుక అదే స్వింగ్లో మెయింటైన్ చేసి ఉంటే 120 స్థానాలు వచ్చేయండి. కానీ గత బీజేపీతో ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత లేటెస్ట్ మార్చి 10వ తారీఖు సర్వే అప్పుడు ఇట్ హాస్ కమ్ డౌన్ టు 100 to 105. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫిక్ జనాలు చాలామంది నచ్చినచ్చమని ఐఎమ్ నాట్ బాధడండి. నా పాత రికార్డు చూసుకోమనండి వాళ్ళని. 50-52 స్థానాలు 70-75 77 స్థానాలకి. అంటే గత 2 నెలల నుంచి ఇది అప్గ్రేడింగ్లో ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్. చాలామంది కాదు జగన్ గారు 130 స్థానాలు కాదు 150 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు. అందువలన నేను మిగతా వాళ్ళు కూడా సంగ్రహంగా అంటే మిగతా వాళ్ళ వివరాలు కూడా సేకరించిన తర్వాత కూడా ఇది ఎందుకనో అంటే ప్రజల్లో కొంత బలంగా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపు పెరుగుతుంది. కానీ యావరేజ్ అర్బన్ అండ్ రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ని కట్టలు ఉన్నాయి పేపర్లు కానీ చెప్తున్నానండి. అర్బన్ అండ్ రూరల్ కాన్స్టిట్యున్సీ చూసినప్పుడు అర్బన్ నియోజకవర్గాల్లో బై అండ్ లార్జ్ చెప్తున్నా, అంటే కడప కొన్ని ఊళ్ళు తీసేయండి, పొద్దుటూరు కానీ బై అండ్ లార్జ్ కాన్స్టిట్యున్సీస్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం అంటే. ఎందుకనో అర్బన్ ఇంతకుముందు కూడా ఇవాళ కాదు, విశాఖపట్నం నార్త్ వెస్ట్ సౌత్, రాజమండ్రి 1 and 2, విజయవాడ 1 and 2లో కూడా ఒక సీటు 20 సీట్ ఓట్లతోనే విష్ణు గారు నెగ్గారు. గుంటూరు ఇవన్నీ మేజర్ అర్బన్ సెంటర్లో క్రితం ఒకసారి కూడా తెలుగుదేశం మేజర్ సెంటర్లో ఉందండి. అందువల్ల ఇది బాగా వైడన్ అయింది. ఇప్పుడు నేను చెప్పేది ఒక పార్టీతో నేను అక్కడ మీరు విశ్లేషణగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. మంచి చెడులో వాళ్ళు విశ్లేషించుకోవాలి ఎందుకు జరుగుతుందో. అర్బన్ సెంటర్స్లో మాత్రం భయంకరంగా వ్యతిరేకత ఉంది. దాదాపు నేను అనుకుంటా ఉన్నాను ఇది అరౌండ్ <40% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిస్థితి. అదే రూరల్ సెంటర్స్లో 47% మంది ఇప్పుడు కూడా, అంటే అన్డెసిడెడ్ 5% ఉండొచ్చండి. 47% వరకు రూరల్ సెంటర్స్లో బలీయంగా ఉంది. కానీ వాళ్ళు బయట సైలెంట్ ఓటింగే ఉంటుంది. భయపడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి బయట రాకుండా ఉండేవాళ్ళు ఒక ఓటింగ్ అయితే ఎందుకు వచ్చింది? ఒక క్లాస్ వారని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఒక ఎన్నికల అస్త్రంలో చాలామంది ఇవాళ మనకెందుకు వచ్చింది కానీ అందరూ పెద్ద మనుషులు మనం ఎందుకు చెప్పడం అనే విషయంలో ఒక సైలెంట్ ఓటింగ్ ఆయనకు ఉంది, వ్యతిరేక సైలెంట్ ఓటింగ్ ఉండదు. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్లో విషయంలో ఆయన ఒక లీడర్ గానా ప్రతిపక్ష నేను కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కానీ జేడి లక్ష్మణ్ గారు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాం. 1,00,000 మంది పైగా అక్కడ చేస్తున్నప్పుడు నేను బొత్స సత్యనారాయణ గారితో నేను మాట్లాడాను. భరద్వాజ్ గారు అందరూ మాట్లాడారు. మన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి బ్యాచ్ మేట్ అండి లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. 1000 రూపాయలు ఇస్తే విరమిస్తారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, నేను నా ప్రిరోగేటివ్ నుంచి ఇస్తానని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన తర్వాత విరమించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారంట 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు లాస్ట్ టైం నేను మాట నిలబెట్టుకుని ఇంకో తెలంగాణలో తొన్నాగానే చేయలేదు. కానీ ఇప్పుడు జూలైలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలండి 3,500 నేను చేస్తాను. కానీ వాళ్ళు చెప్తే నేను వాళ్ళ ఒత్తిడి తీసుకొస్తే ఎన్నికల్లో నేను చేయను. అది రాజకీయ నాయకుడిగా అనలేదు ఆయన. ఒక లేడీస్ ఏమో ఎందుకంటే వీళ్ళకి రేట్లు పెరిగిపోయి చేయాలని మా దాంట్లో ఉన్నాం. 1000 రూపాయలు రాసి ఇప్పుడు కనీసం పెంచమంటే పెంచలేదండి. పైగా ఎప్పుడైతే డిస్మిసల్ నోటీస్ ఇచ్చారో వ్యతిరేకత వచ్చిందండి. ఇవాళ ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్సు 20 కుటుంబాలు చూస్తారు. ఈ సైలెంట్గా ఉంది. ఇవన్నీ వ్యతిరేక ఓట్లు. అనుకూల ఓట్లు మీకు చెప్పాను కదా, పథకాలు కానీ మిగతా పథకాలతో పాటు
చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే ఆయన చేస్తారు లేదనేది అపనమ్మకం ఉంది కొంచెం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ ఇన్ విజన్ ఫ్యూచర్ డెవలప్మెంట్ మీద ఆయన కాన్ఫిడెన్స్. ఈ సంక్షేమ పథకాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ప్రజలకి చాలా గట్టిగా ఉందండి. అంటే ఈయన మాట ఇస్తే చేస్తాడు అనేది ఉంది. ఈ రెండింటి వైరుధ్యం మధ్యన ఉన్నారు జనం. నా అభిప్రాయం ప్రకారం వల్ల 42.8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉందండి. జనసేన తెలుగుదేశానికి 45.2% ఓటింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అండ్ అదర్స్ అంటే సిపిఐ సిపిఎం ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్స్ వరింగ్ అరౌండ్ 3.9%. ఇవాళ ఏ సర్వే అన్నా మనం సెప్టెంబర్ అక్టోబర్లో చూసుకున్న అన్డిసైడెడ్ ఓటర్స్ 3.5% నుంచి ఇప్పుడు 6.9 పెరిగింది. అనూహ్యంగా బహుశా ఈ మైనార్టీ ఓటర్స్ డైలమాలో ఉంటారు. ఈయన పొత్తులు ఉన్నారా, సిఏఓతో పాటు క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లోనండి వాళ్ళు చాలామంది ఓటింగ్ అఫీషియల్ 1.5% కాదండి. క్రిస్టియన్ మత అవలంబికులు కానీ లేదంటే ఆ ఫెయిత్లో కొంత పూర్తిగా మార్చుకోపోయిన 25% ఉన్నారంటే నమ్మశక్యం కాదు ప్రజలకి. ఇది నేను చెప్తున్నానండి. 25%, 25% క్రిస్టియన్స్. మీరు కావాలంటే ద లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఇన్ 20 districts అమాంగ్ ఇన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో లోయెస్ట్ పర్సెంట్ ఆఫ్ హిందూస్ ఆర్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. మనం కూర్చుని వివరంగా మీరు మండలాల వారికి కూడా మనం చేద్దామంటే చేద్దాం, మనం ఎన్నికలు అయిన తర్వాత చేద్దాం. అది సరే, నేను అది వేరే సంగతి అండి. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడైతే మణిపూర్ సిఏ విషయంలో ముస్లిం మైనారిటీలు, మణిపూర్ విషయంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రిస్టియన్స్ బయటకు వచ్చి ఉద్యమించారు. దాన్ని షర్మి గారు బయట మాట్లాడారు, లేకపోతే చాలా క్లియర్గా మీరు చూశారు. ఇక్కడ నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు డైల్మాలో 4% ఉండేది 6.9% అన్డిసైడెడ్ ఓటర్స్ వెళ్ళారు. అంటే ఇప్పుడు 2.5% ఆధిక్యతతో నేనంటే నాదే ఫైనల్ అని చెప్పట్లేదు, నా వాదన ఇది. నేను ఈ మార్చి 10వ తారీఖు నాటికి వచ్చిన కాంప్రహెన్సివ్ అది ఎంత ఖర్చు పెట్టారో డెఫినిషన్ నేను డెప్త్లోకి వెళ్ళం. కానీ వాళ్ళు 45.2% పైన ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమికి ఆధిక్యత ఉంది. 42.8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 3.9% కాంగ్రెస్ అండ్ అదర్స్ ఉన్నారు. నోటాకి 1.14% పడుతుంది. మిగతా అది అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. ఇవాళ మొత్తం కాన్సన్ట్రేషన్ వాళ్ళు డైలమాలో ఉన్నారు. నిజంగా ఎవరు అందులో ఎక్కువ మంది ఉన్న మైనార్టీస్ అండి. వీళ్ళ డెసిషన్ దేని బట్టి ఉన్నది అనేది ఇంకా ఎన్నికలు కొంచెం పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి టైం ఉంది కాబట్టి అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారు. దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇవాళ చాలా మంది 130 సీట్లు 130 సీట్లు అనుకుంటున్నారు. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, అది మారుతూ ఉంటాయి. అందువల్ల కానీ అనూహ్యంగా మారిపోవండి. ఒకసారి రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు 1991 ఎన్నికల్లో ముందుసారి ఎన్నికలు జరిగితే మెజార్టీ సీట్లు ప్రతిపక్షాలు కానీ తెలుగుదేశం కానీ వామపక్షం నెగ్గిన చూశారు. అదే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత పోస్ట్ ఎలక్షన్ జరిగిన తర్వాత మెజార్టీ సీట్లు మొత్తం అలాంటి వినూత్నమైన అంటే ఒక ఆకస్మికమైన తప్పితే ఎక్కువ మార్పులు రాకపోవచ్చు చూద్దాం. అందుకని నా ఉద్దేశం ప్రకారం 100 నుంచి 105 సీట్లలో ఇవాళ అండర్సైడ్ ఉండండి. క్యాండిడేట్స్ చాలా వరకు వచ్చారు కాబట్టి ఇంకొక తెలుగుదేశం పార్టీ ఇంకొక ఇచ్చినప్పటికీ మార్చి 10కి ఇంకా క్యాండిడేట్స్ అంత పూర్తిగా రాలేదండి, ఇప్పుడు వచ్చారు. అందువలన లేటెస్ట్ వాళ్ళు పూర్తిగా కాంప్రహెన్సివ్గా వచ్చిన తర్వాత బీజేపీ లిస్ట్ కూడా ప్రకటించారు కదా. అసెంబ్లీ పార్లమెంట్ లిస్టులు అయితే ఇచ్చారు మోస్ట్లీ. కానీ తెలుగుదేశం పార్టీ కూడా 2 బీజేపీ వాళ్ళు సీట్లు ఇచ్చింది ఎంపీల కింద. తెలంగాణ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కృష్ణప్రసాద్ గారికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం బీజేవైఎం ప్రెసిడెంట్గా ఉన్న ఒక నాయకురాలికి నంద్యాల పార్లమెంట్ సీట్ ఇచ్చింది బీజేపీ వారికి, ఇద్దరికి ఇచ్చారు. బీజేపీకి అఫీషియల్గా మీకు 6 కనపడుతున్నాయండి. అందులో మళ్ళీ ఒకళ్ళిద్దరు పంపిస్తారు వేరే సంగతి. కానీ 8 సీట్లు ఇవాళ 0.5% ఉన్న పార్టీ బీజేపీకి ఇచ్చిన 6లో సీఎం రమేష్ సీటు తెలుగుదేశం పార్టీదేనని, పురంధేశ్వర్ గారి సీటు తెలుగుదేశం పార్టీదేనని. పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఉంటారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ. ఒక వర్మ గారు తప్ప మిగతా అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీలో సీట్లు తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు వర్మ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ మిత్రుడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ బాల్ ఆయన సంగతి మాట్లాడినండి. ఆయన 6లో ఆయన ఉన్నారు ఇప్పుడు. ఆయన 6లో ఉన్నారు ఇప్పుడు. ఆయన 6లో ఆయన ఉన్నారు. మా నరసాపురం వర్మ గారు తప్ప వర్మ గారు తెలిసిన వ్యక్తి. అరకు గీత గారు
ఆరోగ్యత గారు మిగతా పార్టీ నుంచి వచ్చిన ఇవాళ. కానీ నేను అన్నా వాళ్ళు బీజేపీ కదా, ఇవాళ తెలుగుదేశం కూడా అదనంగా ఇద్దరిని ఇచ్చింది అన్నాను. సరే వాళ్ళందరూ కలిసి ఉన్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. కానీ ఇప్పుడు మీరేమో ఫస్ట్ విలను భారతీయ జనతా పార్టీ, సెకండ్ విలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సెకండ్ విలను టీడీపీ జనసేన, ఎన్డీఏ కూటమి ఫస్ట్ విలన్ భారతీయ జనతా పార్టీ. అయితే మేమైతే వ్యతిరేకంగా ప్రతి భారతీయ జనతా పార్టీకి మేము పెంచారు. సెకండ్ విలన్ ఎన్డీఏ, వైఎస్ఆర్సీపీ. జయప్రకాష్ నారాయణ గారు ఏమో మొత్తం వైసీపీనే ఫస్ట్ విలను, వైసీపీ కోట వేద్దంటున్నారు ఆయన. జయప్రకాష్ నారాయణ గారు గౌరవనీయులు, నిజాయితీ పరులు, నాకు తెలిసిన రాజకీయ నాయకులు అంతకన్నా హిపోక్రట్ ఒక ఆయన లేరు. వ్యక్తిగతంగా మేము మాట్లాడుకునే విషయాలు చెప్పకపోయినా ఒక సాంప్రదాయాన్ని అనుసరించి ఆయన హోదా ఉద్యమం కోసం ఏం చేశారో, ఎలా వెన్నుపోట్లు పొడిచారో తర్వాత చెప్తానండి. ఇంకెప్పుడు చెప్తారు సార్? చెప్పండి. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన మొన్న కూడా మాట్లాడతా ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి ఇది జాతీయ అంతర్జాతీయ నాయకుడి కింద కూర్చుని ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మేము ఉద్యమం చేస్తుంటే నేను దీక్షలో కూర్చోబెట్టి కొన్ని జిల్లాలకి హోదా రాకూడదని, ఎవరిని ఇస్తే జిల్లాలకు హోదా ఇస్తారండి? రాయలసీమ 3 జిల్లాలకి దీనికి ఇవ్వాలి, మిగతా జిల్లాలకు అక్కర్లేదు అమరావతి కానీ మాట్లాడిన వ్యక్తి ఆయన. అమరావతి మీద మాట్లాడిన వ్యక్తి ఇవాళ వారికి కావాల్సింది బహుశా వేరే వాళ్ళు చెప్తాను. వారికి కావాల్సింది నేషనల్ పార్లమెంట్ లో రాజ్యసభ నామినేషన్ కావాలి సుధామూర్తి గారి లాగా. దానికోసం విపరీత ప్రయత్నాలు చేసుకోవచ్చు. క్రితంసారి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇవాళ జ్ఞానోదయం ఏందండి, ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే నీ తోటి ఆయన ఐఏఎస్ ఒక్క కోట స్పందించడానికి నోరు రాలేదు. ఆయన కోసం పొత్తు కోసం వెళ్ళి వెంపర్లాడారు. తీయండి, నెట్లో కొట్టండి. పొత్తు ఫైనల్ అంటే కేజ్రీవాల్ ఈయనతో ఫైనల్ కాదని లోపల నాకు ఆయన అలాగే చెప్పుకుంటాడు, లోపల చెప్పి వెళ్ళారని ఆయన మాట్లాడిన వాళ్ళు విధానమా? వాళ్ళు బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న నమ్మక ద్రోహం మీద మాట్లాడరా, విశాఖ ఉక్కు మీద ఎగరెస్ట్ మాట్లాడతారా గవర్నీయులు వారు? ఏం మాట్లాడాలండి వాళ్ళు చెప్పుకుని? ప్రభుత్వాలు వ్యాపారం చేస్తాయా? విశాఖ ఉక్కు లాంటివి ప్రైవేటీకరణ చేయాల్సిందే కదా వాళ్ళు చెప్తున్నమాట. ఈయన ఇప్పుడు చెప్తున్నమాట ఎన్టీ రామారావు కూడా ఏం చేశారని. సరే పాత సార్, అప్డేట్ అవరా మీరు? ఏంటంటే అప్డేట్ ఆయన అంటే ఆయన అవకాశవాదం కోసం మార్చుకుంటారు. ఈ దేశంలో నేను చెప్తున్నా అండి, మొన్న మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లేనప్పుడు అక్కడ ఆక్సిజన్ ఇచ్చి కాపాడుకుంది ఎవరండి? ప్రైవేట్ వాళ్ళ, స్టీల్ ప్లాంట్ వాళ్ళ. 32 మంది ప్రాణాల యొక్క విలువ తెలియని వ్యక్తుల గురించి మనమే మాట్లాడతామండి. ఏమండి సాయిరెడ్డి ఎలా చనిపోయాడు? కరీంనగర్ జగిత్యాల గుప్తా గారి దగ్గర నేను చెప్తాను, పాలకొల దగ్గర నుంచి మొత్తం దేశం అంతా చనిపోతే క్షతగాత్రులు అయితే అది ఒక కర్మాగారం కింద మిషన్స్ కనపడుతుంది. అది కర్మాగారం కాదు, ఎమోషన్. అది తెలుగు జాతి ప్రతిష్ట పోరాడి సాధించుకున్న దాని చిహ్నం. ఒకటి ఏం మాట్లాడాలి ఆయన? బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా పలానా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ ప్రకారం నడపండి ఫ్యాక్టరీని, అర్జెంటుగా గనులు ఇవ్వండి. గనులు మాత్రం ఆదానికి ఇవ్వాలి. మాట్లాడరీనా ఒకప్పుడు లోక్ సత్తా ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్ కూడా చక్కగా పనిచేశారు. ఆయన గురించి చెప్పాలంటే నాకన్నా మనోరమ్ గారు అని ఉన్నారు, ఆవిడ ఇంటర్వ్యూ చేయండి. వరం గారు ఉంటారు, వారిని ఇంటర్వ్యూ చేసి తెలుసుకోండి, అవి మిగతా విషయాలు తెలుస్తాయి. నేను అడుగుతున్నాను దాని గురించి. అంటే ఆదాని గారికి ఇచ్చేయాలా? ఆదాని గారికి ఇచ్చేయాలండి కాదు సార్. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు నాకు గుర్తుండి నాకు తెలిసి యూపీఏ 10 years లో సోనియా గాంధీ గారికి బాగా దగ్గర వ్యక్తిగా ఉండే మన్మోహన్ సింగ్ గారు కూడా వెళ్ళి మాట్లాడొచ్చాను. ఈ రాష్ట్రం విడిపోతు శ్రీనివాస్ గారు అని చెప్పిన వ్యక్తి అయినా డైరెక్ట్ గా సోనియా గాంధీ గారు నాశనం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఓన్లీ ఒక్క ఈయనేనండి. ఆయన ఎప్పుడు చిరంజీవి గారి కోసం నేను ఎంత చిరంజీవి గారు ఇప్పుడు కోట విద్యాధరరావు గారు ఆయన సిగ్నల్స్ రాదు, ఆయన అప్పుడు ఓడిపోయి ఉన్నారు. బయటికి వెళ్ళి ఆయనతో నాతో మాట్లాడాలి, నా ఫోన్లు ఉంటాయి. లోపల చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఒక్కళ్ళు అపోజ్ చేశారు. ఫోర్ట్ నెప్ కాదు, హైదరాబాద్ పోలీసు వ్యవస్థ ఉండాలని అపోజ్ చేసిన ఏకైక పార్టీ ఈయన వెళ్ళి 2 నిమిషాల్లో టెకెల్మని ఆమోదించారు. అదేంటండి అని అడిగాను విద్యాధరరావు గారిని. మీరు అడగండి మీ మేధావి గారిని. ఆయన వెళ్ళి చిరంజీవి గారిని నీకెందుకు అంత బ్యాడ్ అయిపోతుంది, నిమిషంలో ఎందుకు తెలంగాణ రాదు, ఇది ఒప్పేసుకోన్నారంట. చిరంజీవి గారు చెప్పాలి వచ్చి చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నా అంటే మీకు జయప్రకాష్ నారాయణ గారు టాప్ పవర్ చూశారు. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చేశారు, ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. యూపీఏ హయాంలో పాలనా సంస్కరణల కమిటీలో మెంబర్గా పనిచేశారు. మొయిలీ గారి తర్వాత క్యాబినెట్ అధికారిగా పనిచేశారు. సో అటువంటి వ్యక్తి ఒక రాజ్యసభ స్థానం కోసం ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారా? కాదండి, ఆయన ఇది ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చిన దాంట్లో ప్రశాంత్ భూషణ్ గారితో పాటు డెఫినెట్గా ముఖ్యులు ఆయన సంస్థగా ఉన్నప్పుడు మంచి పని చేశారు. రాజకీయాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారంటే పదవులు లేకపోతే. మీకు చెప్పిన ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేరు, నేను రాజకీయాలు వదిలేశాను, ఫోరం ఫర్ డెమోక్రటిక్. ఏమండి ఊరుకోండి, మా సోదరు ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు, ఆయన రాజకీయాలు వదిలేసాను, రాజకీయాల సంబంధం పదవులన్నీ చేసేసి రాజకీయాలు ఆయన వదిలేశారు. రాజకీయాలు ఆయన వదిలేట్లా మరి చెప్తారని మీరు భలే విచిత్రంగా ఉంది. కాదు సార్, ఆయన మాట్లాడేదే రాజకీయాలు. లోక్సత్తా వేరే వాళ్ళు రన్ చేస్తున్నారు సార్, ఆయన రన్ చేయట్లేదు. ఏమండి ఆయన రన్ చేయట్లేదు, ఆయన మాట్లాడేదే రాజకీయాలు. లోక్సత్తా ఒక తీర్మానం చేసింది, దయచేసి నేను విత్ డ్యూ రెస్పెక్ట్ ఆ తీర్మానాలు మీకు పంపిస్తే వేయండి.
లోక్సత్తా తీర్మానం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా శాఖ వారిని పార్లమెంట్కి పంపించాలని ఒక తీర్మానం చేసింది. ఓహో, తెలియదు ఆ విషయం మీకు? తెలియదు. అవాక్కయ్యారా? నేను ఇంకేం చెప్పనండి. సో ఇప్పుడు మరి ఏ పర్పస్ అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్పుల పాలైపోతుంది, ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరగకూడదు, ఎన్డీఏ కూటమి జనసేన కూటమి. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉన్నాయండి? ఒక మిత్రుడు మాట్లాడు, మన 14,70,000 కోట్లు ఉన్నాయండి. 417 నేనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏమండి అన్న మీ ఫోన్ ఎక్స్పెక్ట్ చేశాను అన్నారు. ఏం లేదండి, నాకు అకాడమిక్ ఇంట్రెస్ట్, నేను కూడా చదువుకున్నాను, నేను ఫైనాన్స్ చేసిన దాంట్లో ఆ విభాగంలో ఉన్నాను. ఏంటి ఆ 14,70,000 కోట్లు ఏంటండి అన్న? అలా అంటే జనం 10 లక్షల కోట్లు కన్ఫర్మ్ అవుతారు కదా, మీతో వాదన ఎందుకు శ్రీనివాస్ గారు అన్నారు. మీరేం బయట నేను మాట్లాడింది నా ఆసక్తి అండి, నిజంగా అంత అప్పుల్లో ఉన్నారు రాష్ట్రం. ఇవాళ నేను డెఫినెట్గా చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాలకి 1-2 హామీలు సిపిఎస్ అమలు చేయించుకుండొచ్చు, మిగతా అది అమలు చేస్తూ ఉన్నారు. ఆయన పని ఆయన చూసుకుంటా ఉంటే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండవు. నేను చెప్తున్నానండి, అది ఆయన ఉన్నా లేదా చంద్రబాబు నాయుడు గారు రూల్స్ ప్రకారం నాకేంటి అబ్జెక్షన్ లేదు, కానీ ఆయన లైన్ తెప్పారు కొంత. కానీ ఆంధ్రప్రదేశ్ దీంతో కొంతమంది బయలుదేరి డెఫినెట్గా ఆయన కక్షాదింపు అమరావతి విషయాలు డెఫినెట్గా మేము అవతల సైడ్ ఉన్నాం, ఆయన నిలదీస్తాం. కానీ రాష్ట్రం నాశనం అయిపోయింది ఏంటండి? మీకు తెలుసా రాష్ట్ర ఎక్స్పోర్ట్స్ ఇవాళ క్రితం సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ ఎంత 5th ప్లేస్కి చేరుకుంది. జనం అంటున్నారు మాట చెప్తే ఎక్కడ మనం మేనేజ్ చేసేది కాదు, ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అనేది డాలర్స్ ఉంటాయి. వైసీపీ ఏదో మంచి జరిగిందని చెప్తే మొదలు పెడితే అయిపోయింది నరసింహారావు వైసీపీ కాదు. నేను వేసుకున్నామండి, బాధలేదు. కానీ నేను అంటున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తప్పు చేస్తానని చెప్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడతారు, పక్కన పేరు లేకుండా పక్కన తోక తగిలించి వీళ్ళు చేస్తా ఉంటారు. చలసాని శ్రీనివాస్ చౌదరి అని పెట్టుకుంటారు. మీ దాంట్లో వేసిన దాంట్లో కట్ చేసి పక్కన నాకు చూశారు, ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటే ఏం చేస్తామండి. కానీ నేను ఇవాళ మాట్లాడిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా 90% మంది ఎట్టి పరిస్థితులను ఇవాళ నాయకుడు ఉన్నారు కాబట్టి కూర్చున్నారు. కానీ అవకాశం వస్తే బీజేపీ పైన కక్ష తెచ్చుకోవడానికి, బీజేపీ పైన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనపడుతున్నారండి? ఆయన దొరికినప్పుడు ఆయన తెలుసుకుంటారా? ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ పాలనలో ఆయనకి ఇష్టమా ఆయనకి ఇవ్వటం, ఎవరికి నత్వాని గారు అనే వ్యక్తికి ఇవ్వటం ఆయనకి ఏమైనా ఆనందకరం అండి? కాదు కదా. నత్వాని ఆనందకరమా? ఇవాళ పాలన నేను వాళ్ళ సన్నిధులు మాటలు అలా మనం పాలన చేస్తామో ఢిల్లీ నుంచి పాలన చేస్తామని తెలియదని బాధపడతా ఉంటే ఎవరో నా తెలుగు బిడ్డలు ఎవరో తక్కువ వాళ్ళు కాదండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా కసి మీద ఉన్నారు. ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టి ఈయన వేధించి కలెక్టర్ ఇవాళ ఆయన మర్చిపోలా. కడుపులో కత్తులు పెట్టుకునే వాళ్ళ మోడీ గారు ఈయన ఇద్దరు ఏంటండి ఆయన చిలుగురుపేటలో ఆయన మొహం జీవకాలం ఉందా? ఎవరికి? మోడీ గారికి. కానీ ఈయన పొగుడుతున్నారు. మోడీ గారు ఎంత కృత్రిమంగా మాట్లాడారండి, హిందీలో రాసుకుని మరి పొగిడారు. అర్థం కాదు. అది కాదు, ఆయనకి అసలు మోడీ గారు మాట్లాడింది ఏమన్నా ఉందా? పోనీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారా? ఒక పాత సామెత ఉంది, రాజుగారి పెద్ద భార్య చిన్న భార్యలు మంచివాళ్ళు కాదు అంటే పెద్ద భార్య మంచిదే కదా. పాత సామెత ముతక సామెత చెప్పానండి. మామూలుగా మంత్రులు పని చేయట్లేదు అంటే ముఖ్యమంత్రి ఓకేనే కదా. ఓ పక్కన ఆయన మాట్లాడుతున్నారు, ఈయన పక్కన ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈయన లేసి ఈయన పోటీ 20 సార్లు ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఒక్క మాట మాట్లాడితే నా తెలుగు బిడ్డ మాకు కావాల్సింది, మాకు జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అందరూ కావాలి కదా, శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు ఎందుకన్నా ఆత్మగౌరవం తాకట్టు పెట్టేటట్టు చేశారు అర్థం కావట్లేదు. ఇంకోటి కూడా చెప్తాను, మీకంటే పదవులు ఏం అవసరం లేదు కాబట్టి ఏమైనా మాట్లాడేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రం కోసం మనం చేసిన దానివల్ల ఎంతో కొంత రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది, జరగాలి. ఇవాళ నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆ పార్టీలో కూడా ఎవరు అధిక నాయకులు ఎవరో ఒక్క తప్పుగా నా మీద మాట్లాడాల. రేపేళ్ళు ఎన్నికలు వస్తాయని మాట్లాడవచ్చు. ఏ పార్టీ కూడా డూ రెస్పెక్ట్ దెమ్. పాపం ఆయన ఈవెన్ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఆ ఉత్తర భారత్ అంటే కోపం వస్తుంది కానీ రఘురామ్ గారు వీళ్ళందరికీ కూడా నేను దానికి వివరణ ఇచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు అడిగేవాళ్ళు, లేకపోతే ఎలాగండి. నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని అడిగారు, ఇది ఖచ్చితంగా చెప్పను, అడిగారు. మీకు అగ్ర పార్టీ ఉన్న పార్టీ వాళ్ళు అడిగారు. నేను ఒక్క మాట మాట్లాడాను, చెప్తాను. ఎన్నికలైన తర్వాత మా మిత్రుల పేర్లు కూడా చెప్తాను, ఇప్పుడు వద్దండి చెప్తానన్న. చిన్న వ్యక్తులు కాదు, మామూలుగా. ఇవాళ ఈ నేపథ్యంలో నేను ఒకటి అడిగాను, ఏమన్నా అందరూ వెళ్ళిపోతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? నేనే బాధ్యత అంటలేదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా అన్న. ఏజ్ ఎంత శ్రీనివాస్ గారు మీకు అన్నారు. సరే ఏజ్ అయిపోతాను కాదండి, చెప్పండి ఏజ్ ఎంత? నేను పోరాట స్ఫూర్తిలో 25 ఏళ్ళ వాడిని కన్నా ఖచ్చితంగా పోరాడుతున్నాం అండి. ఎవరన్నా ఏమన్నా మొగాళ్ళు ఆ ఏజ్ లో కూడా రాష్ట్రం కోసం దేశం కోసం ఇంత ఆలోచిస్తున్నారు కదా అని అనుకోవడానికి అడుగుతున్నాను నేను. పర్వాలేదు కానండి, అందుకని నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించండి. ఎన్నికల విషయం చెప్తున్నాను. ఈ దేశానికి రేపొద్దున్న ఈ ప్రజాస్వామ్యానికి ఇదే కనుక ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుకొని గెలిపిస్తే ఆఖరి ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు, అధ్యక్ష ఎన్నికలు తీసుకొస్తారు, ఇంకో తీసుకొస్తారు. ఎన్డీఏని గెలిపిస్తే
ఎన్డీఏ ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అనేక చోట్ల ఎన్డీఏ తీసుకొచ్చి చెప్తున్నాను. ఇవాళ ఏ ఒక్క పార్లమెంట్ మెంబర్ అక్కడికి వెళ్ళినా సరే అది ఖచ్చితంగా మన దేశానికి కారణం జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు అంత కరెక్ట్. రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా హోదా విభజన మొట్టమొదటి సంతకం అని చెప్పారు. ఆయన కళలో నిజాయితీ చూశాను నేను. మా సభకు ఢిల్లీలో వచ్చిన మొన్న ఆయన భారత్ జోడో యాత్రకు నేను వెళ్ళి మంత్రాలయం రాహుల్ గాంధీలో కొంత నిజాయితీ కనపడుతుంది. వాళ్ళ అమ్మ గారు చేసిన అన్యాయం ఆంధ్రప్రదేశ్ చేశారనే దాంట్లో ఉందండి దాని గురించి. కానీ ఇవాళ గౌరవనీయురాలు షర్మిల గారు వచ్చారు రాష్ట్ర రాజకీయాల్లోకి. మొత్తం ఆవిడని చేస్తున్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఆవిడ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా విభజన హామీల మీద ఎవరు పోరాడారు ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ. ఆవిడ దేశంలో ఆవిడేం తప్పట్టం మిగతా వాళ్ళందరూ ఓ పెద్ద నాయకురాలుగా ఏది హోదా గురించి ఇవిడే ఇవాళ వచ్చింది నాయకురాలుగా చేస్తున్నట్టు చేస్తున్నారండి. ఆవిడ ఉద్యమం చేస్తేనే ఉద్యమం అంట. మన కోళ్ళు కొన్ని ఏం చేస్తాయంటే అండి, పొద్దున్న లేని కోత అయిపోతే లోకం అంతా లేవదనుకుంటాను. బట్ షీఈ్ ఫైటింగ్ అదర్వైజ్. బట్ నాకు అన్ఫార్చునేట్ ఏంటంటే ఇవాళ ఆవిడ ఫ్యాక్టర్ కూడా చెప్తానండి. ఆవిడ డెఫినెట్గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా నిలబడి పాదయాత్ర చేశారు. చిన్న విషయం కాదండి ఒక మహిళగా నిలబడి. కానీ ఇవాళ ఇష్యూ ఏమవుతుందంటే అండి, కొంతమంది ఆవిడ్ని కేవలం జగన్ గారి పార్టీలో ఓట్లు చీల్చుకునేలాగానే చూస్తున్నారు. చూడటం తీసుకొచ్చింది దానికోసమని కదా. సరే, ఎవరు తీసుకొచ్చారు మీకు తెలుసా? సీఎం రమేష్ గారు 30 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఆమెను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి బీజేపీ సీటాలు ఇచ్చిందండి. వైసీపీ చేస్తా అదే తెలియదు మరి వైసీపీ చేస్తున్న ఆరోపణ అది. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన సీటాలు ఇచ్చింది ఇవన్నీ తెలుసుకుని కూడా ఒకవేళ ఫిట్స్తో బీజేపీకి సీటాలు ఇచ్చింది. బీజేపీ ఏమన్నదేమో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో అర్థం కావట్లేదు. ఎవరికి ఇస్తున్నారు? ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నాకు ఆశ్చర్యకరంగా మొత్తం ముఖాన్ని పొంగాలుగా మొత్తం హైడ్రో స్టోరేజ్ ప్లాంట్స్ ఇచ్చేసారు, ఇది ఇచ్చేసారు. అలా పొద్దున్న సాయంత్రం వరకు టపటపటప వేస్తే ఆ లిస్ట్ నిజమైతే అత్యధిక అమౌంట్ వచ్చింది అక్కడి నుంచి వచ్చింది, టీడీపీకి వచ్చింది. మరి షిరిడి తర్వాత షిరిడి సాయి ఎలక్షన్ మీద గొడవే లేదు రాష్ట్రాన్ని. అంటే నాకేమో అర్థం కావట్లేదండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మెగా ఇంజనీరింగ్ అన్ని అందరికి ఇచ్చారు, మిగతా వాళ్ళందరూ ఇచ్చారు, ఎక్కడెక్కడ కంపెనీలకు ఇచ్చుకుంటూ వెళ్ళారు. నాకు ఇది ఇవాళ కేంద్రంలో కనుక ఎప్పుడైతే ఈ బయటకు వచ్చిన వెంటనే సిఐ అన్నారు. కాదు మళ్ళీ ఎస్బీఐ కూడా ఒక అంగంలా మారిపోయింది మోడీ గారి అంగంలా. రెండోసారి గట్టిగా ఇవ్వగానే మళ్ళీ కేజ్రీవాల్ గారిని కవిత గారిని అరెస్ట్ అంటారు. అటెన్షన్ డైవర్ట్ చేసే దుర్మార్గానికి ప్రక్రియ జరుగుతుంది. సరే, ఏదేమైనా ఆలోచిద్దామండి ఏం జరుగుతుంది. సో ఏంది ఇప్పుడు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల పైన ఎప్పుడు చేద్దాం సర్వే? మళ్ళీ మనం అయిపోయిందా? అయిపోలేదు, లైవ్ నడుస్తుంది. ఆత్మసాక్షి మూర్తి గారు సర్వే పంపించారు నిన్న, చూసారా? మూర్తి గారు మాట్లాడిన లైన్లో తీసుకోండి. ఇప్పుడు ఈ టైంలో ఎక్కడున్నారు? ఆయన ఉంటారు, లైన్ తీసుకోండి. ఫోన్లో తీయగలను, మాట్లాడండి, ఫోన్లో తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఆయన సర్వే చూపిస్తాను మీకు. ఉందా? నా దగ్గర ఉంటాయి. ఆయన మా పాలకులైనే. మీ పాలకులు అయితే కాదు, నేను మాట్లాడతాను. కానీ ఏమండి, ఖచ్చితంగా మీకు అవగాహన అనేది తెలుస్తుంది. ఏ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడమంటారు? దాంట్లో మండలాలు పూర్తిగా పిఠాపురం గురించి చెప్పండి. పోనీ పిఠాపురంలో ఆయన 2 సర్వేలు ఇచ్చారు. ఒక సర్వేలో 62% విజయం సాధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని 62%, 60% అని ఇచ్చారు. అదే మెయిన్ సర్వేలో మాత్రం దాని కీన్ కంటెస్ట్ ఎలా ఇస్తారు? రెండు మరి కాంట్రాక్ట్ సెల్ఫ్ కాంట్రాక్టింగ్ కదండి. ఒప్పుకుంటారు, మీరు అయితే చదివారు మొత్తం. అయితే నేను రెండో చూడలా, కీన్ కంటెస్ట్ అనేది చూసారు. కీన్ కంటెస్ట్ చూశారు. పిఠాపురంలో 60% పవన్ కళ్యాణ్ గారికి ఉంది, తెలుగుదేశం జనసేన ఉంది. అది షేరింగ్ చూడండి, ఇప్పుడే ఉంది. అందువల్ల నేను ఆయన్ని తప్పట్టను బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆయన కొంత మిగతా ఇన్పుట్స్ బట్టి ఉంటుంటారు. నా అభిప్రాయం ప్రకారం డెఫినెట్గా నేను చెప్తున్నానండి, ఇవాళ నేను చెప్పిన దాంట్లో 1 or 2% నోట్ చేసి పెట్టుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పాయింట్ ఒకటి, పవన్ కళ్యాణ్ నేను వర్మ గారు బయటకు వచ్చి నిలబడితే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. బట్లు వద్దు సార్ నాకు. ఇఫ్సే ఉంటాయి రాజకీయాల్లో. ఇవాళ ఎలక్షన్ అయిపోలేదు, అయిపోతే నేను చెప్తాను. వర్మ గారు రామ్ గోపాల్ వర్మ గారు కాదు, ఆయన పెన్మత్స రామ్ గోపాల్ వర్మ. పెన్మత్స అంటే మా ఊళ్ళో చాలా ఫేమస్, మా మిత్రులందరూ వాళ్ళే ఉంటారు. ఈయన శ్రీ వత్సవాయి వర్మ గారు. శ్రీ వత్సవాయి వర్మ గారు 2014లో ఎంత మెజార్టీ తెలుసా మీకు? 47,000 మెజార్టీకి ఇండిపెండెంట్గా నెగ్గారు. ముద్దగడ పద్మనాభం గారు, మొంగ గారు అందరూ పోటీ చేసి ఓడిపోయారు, చూశారు మీరు. అందుకని ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గెలుపు 95%, అది కూడా
వరం గారి మీద ఆధారపడి ఉంది. అదే మళ్ళీ చెప్తున్నాను, వరం గారు ఇప్పుడు ఇద్దరు వంగగీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే వరం గారు బయటకు వచ్చి పోటీ చేస్తే వరం గారు నెగ్గుతారు, ఇండిపెండెంట్ గా నెగ్గుతారు, వాళ్ళిద్దరు ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోతారు. ఓ ఇంట్రెస్టింగ్. నా అభిప్రాయం ప్రకారం 90 రిఫండ్ బట్స్ దాంట్లో డబ్బులు 500 కోట్లు ఖర్చు పెట్టి నేను చెప్పలేము. అలాంటి 90% నీకు అవకాశం. అటువంటిప్పుడు మొన్న ఎందుకు ఓడిపోయాడు మరి వర్మ గారు? ఇవాళ సిచ్యుయేషన్ 2 విషయాలు చెప్తున్నా. అక్కడ పిఠాపురం ఎలాంటి ఇప్పుడు పాలకొల్లు కాన్స్టిట్యూన్స్ ఉంది. మా జోగి గారు మిత్రులు ఆయన ముందర నన్ను మీరు ఆచండి పోటీ చేయకూడదని వేరే వదిలేసేయండి. చిరంజీవి గారు అక్కడికి వస్తున్నారు. చిరంజీవి గారు పాలకొల్లు కదా అక్కడే ఓటేశాను కదా, అక్కడే తిరిగాను. చిరంజీవి గారిని ఎందుకు ఓడిపోయారు? చిరంజీవి గారు ఆ రోజు క్యాస్ట్ బేసిస్ మీద కొంతమంది చూశారు. 30,000 ఓట్లు దాటి ఉన్నాయి చిరంజీవి గారు అక్కడ, మీరు చూశారు. కానీ పిఠాపురంలో 80,000, 85,000 నుంచి 90,000 ఒక వర్గం నుంచి ఉన్నాయి. చాలా తేడా ఉంది 2 కాన్స్టిట్యూన్సీస్. అక్కడ ఏమవుతుందంటే అండి, నెంబర్ ఆఫ్ మిగతా వర్గాలన్నీ ఏకమైపోయిన పరిస్థితి వల్ల మాత్రమే చిరంజీవి గారు ఓడిపోయారు. లేకపోతే 80% చిరంజీవి గారు ఓడిపోయారు. అక్కడ నెగ్గినాళ్ళు ఎవరో తెలుసా మీకు? డాక్టర్ ఉషారాణి గారు. మా మదర్ ఫస్ట్ లేడీ డాక్టర్ దృష్టికోటాలు ఉషారాణి గారు. నెక్స్ట్ మా ఓట్లు వచ్చినాయి డాక్టర్ బాబ్జీ గారు. ఇద్దరు డాక్టర్ గారు, మాకు అత్యంత ఆత్మీయుడు బాబ్జీ గారు. మన వైకాపా ఇంకోటి చెప్పమంటారా, 40,000 ఓట్లు వచ్చిన బాబ్జీ గారు 40,000 ఓట్లు వచ్చి ఇండిపెండెంట్ పోటీ చేస్తే 2019లో మరి ఆయన 18,000 ఓట్లతో ఓటమి చెందారు. వైకాపా అభ్యర్థి కింద పోటీ. రామానాయుడు గారు 18,000 ఓట్లతో పెరిగితే 5,000 ఓట్లతో ఓడిపోయారు అంతకుముందు. మొన్న 18,000. మీ ఊర్లో ఎవరు గెలిపిస్తున్నారు సార్? కాగితం రాసి పెట్టుకోండి. నేను రాసి పెట్టుకున్నాను. రామానాయుడు గారు మంచి మెజార్టీతో నెగ్గిపోతున్నారు, అవుట్ రైట్ గా నెగ్గిపోతున్నారు. అసలు అవతల క్యాండిడేట్ ఎవరన్నా కానివ్వండి ఆయన నెగ్గిపోతున్నారు. సరే, నువ్వు రెండో సెకండ్. బాబు గారు ఎవరండి? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో దాదాపు 30,000, 25,000 నుంచి 30,000 మెజార్టీ పైన నెగ్గిపోతున్నారు. కనీసం అది గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. రెండో సెకండ్ థాటే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. మీరు అది కూడా అడగట్లేదు, ఎందుకంటే అది రెడ్డి వాళ్ళు కాదు. అక్కడ డౌట్ లేదు, మీకు ఆ డౌట్ నేనేం చెప్తాను. అక్కడ చర్చ లేదు. ఫస్ట్ అసలు పులివెందులో గెలుస్తామని టీడీపీ చెప్తుంది. ఇప్పుడు పులివెందులు నేనే అలాంటి తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఇవాళ బీజేపీ పోటీ చేస్తున్న ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీ లోకేష్ గారు యాక్చువల్గా మొన్నటి వరకు కూడా 20-25,000 మెజారిటీ రావాల్సింది. ఉత్తర భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటాం లేదా మిగతా విషయాల వల్ల అది చాలా అంటే థిన్ ఎడ్జ్ హెడ్ అంటారు కదండి, అంటే 10,000 ఓట్లు మళ్ళీ పోయినసారి 5,000, 10,000 ఓట్ల అధిక్యతతోకి ఆయన ఉన్నట్టు. అది పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి, మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అయితే కనుక ఓడిపోయి ఉండేవారు. 50,000 ఇల్లు అక్కడ పట్టాలు కనుక ఇచ్చి 50,000 మంది అక్కడ ఇల్లు కనుక కట్టుకుని ఉంటే ఇంకో కొత్త కాన్స్టిట్యున్సీ క్రియేట్ చేసి ఉండేవారు ఈయన. కోర్టులో కేసేసి లేకపోతే అది చేయడం లేకపోతే ఇవాళ అక్కడ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వల్ల డెఫినెట్గా అక్కడ. కానీ లోకేష్ గారిని ఒకటి మెచ్చుకోండి, ఆ 1983 తర్వాత ఎక్సెప్ట్ పొత్తులో 94 తర్వాత వేరే పార్టీ గెలిచింది, టీడీపీ. 94లో పొత్తులో రామ్మోహన్ రావు గారు గెలిచారు. టీడీపీ కాదు, సిపిఎం పార్టీ. తెలుగుదేశం 83-85లో డాక్టర్ కోటేశ్వరరావు గారు నెగ్గారు. ఆ తర్వాత ఇప్పుడు నెగ్గలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇవాళ అదే కాన్స్టిట్యున్సీ నా వర్గం కూడా తక్కువ ఉంది, అక్కడ నిలబడి మళ్ళీ గెలుస్తానంటాం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. నేను మొన్న అక్కడికి వెళ్ళా, అమ్మాయి ఆవిడ కంటెస్ట్ చేస్తున్నారు కదా, లావణ్య గారు ఇంటికి వెళ్ళా. కమలా గారు వెళ్తే ఆవిడ ఏమన్నారంటే మాట్లాడడం అయిపోయిన తర్వాత, లోకేష్ గారు అంటే మాకేం కోపం లేదండి, కానీ మా కాన్స్టిట్యున్సీకి ఎందుకు వస్తారండి అంటుంది. మీ కాన్స్టిట్యున్సీ ఆయన కాన్స్టిట్యున్సీ కదా అన్న. అంటే మా బీసీల కాన్స్టిట్యున్సీ కదా సార్, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాదు బీసీలు ఎవరో ఒక పార్టీ అయినా బీసీలు గెలుస్తున్నాం కదా, ఆయన కావాలంటే పెద్ద కొరపడ పోవచ్చు, లేకపోతే గుంటూరు పోవచ్చు, ఇంకెక్కడికో పోవచ్చు కదా, మా బీసీల కాన్స్టిట్యున్సీకి ఎందుకు వచ్చి నిలబడతారు అన్నారు. అంటే ఇది చాలా తెలివిగానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమ్మాయికి రాజకీయాలు తెలియదు. జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఆర్టికులేట్ చేసి వీళ్ళని డైవర్ట్ చేసి పడేసింది 2019 ఎన్నికల్లో. దాంట్లో చిక్కుపోయారు లోకేష్ గారు, నారాయణ గారు. మాట్లాడితే ఎవరు మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు రాజకీయ నాయకుడు విజేతున్నాడు ఎందుకు అవుతారు. మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఉండేవారు, తెలుసు కదండి. అదేమన్నా తప్ప. రోసయ్య గారు చీరాల నుంచి వేమూరు నుంచి ఎక్కిన ఆఖరిలో అసెంబ్లీలోనే లేకుండా శాసన మండలిలో ఉన్నారు. నువ్వు దమ్ముంటే నెగ్గంటే ఆ రోజు ఎన్నికల్లో బ్యాక్గ్రౌండ్ చేసి వర్క్ చేయాల్సిన వ్యక్తి లోకేష్ గారు. రెండో మొత్తం ఫైనాన్షియల్ అన్ని చూసుకోవాల్సిన వ్యక్తి నారాయణ గారు. యాక్చువల్ తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 14 నిలబెట్టిన 3 వ్యక్తులండి.
ఆర్థికంగా ఒకళ్ళు సుజనా చౌదరి గారు, నారాయణ గారు, రమేష్ గారు, 4వ వ్యక్తి మోహన్ రావు గారు. మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నారాయణ గారిని వీళ్ళందరూ రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉచ్చులోకి లాగి పడేశారు. ఇక లోకేష్ గారు అక్కడే మిగతా విషయాలు చూసుకోకుండా అక్కడే తిరగడం మొదలు పెట్టారు. ఎప్పుడు కూడా నేను ఎవరి మీద వ్యతిరేకత లేదండి, నేను మన విశ్లేషణ గురించి ప్రకారం ఇవాళ మాట్లాడుకున్నాం. అందుకని ఈ నేపథ్యంలో ఇవాళ బట్టి నౌరిషింగ్ దిస్ కాన్స్టిట్యున్సీ వెల్ అండ్ సిన్స్ లాస్ట్ 2.5 years ఆర్కే గారి మీద కొంత అసంతృప్తి ఉంది. డిస్పైట్ దట్ ఇవాళ మిగతా కాన్స్టిట్యున్సీ మిగతా వాళ్ళతో అందరితో మాట్లాడతామని వెళ్ళటం, కానీ ఈ బీజేపీ ఏదైతే కలిశారో దానివల్ల సెట్ బ్యాక్. అదేంటి అక్కడ ఖచ్చితంగా అక్కడ సెట్ బ్యాక్ అవుతుందండి. బీజేపీకి డెఫినెట్గా అక్కడ ఆ ప్రాంతంలో పర్టికులర్ ప్రాంతంలో కొంత వ్యతిరేకత ఉంది. కలిసే ఓట్లు 1% అయితే పోయే ఓట్లు 4-5% ఉంటాయి. అందుకని అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ మిగతా వాళ్ళందరూ యాక్టివేట్ అవుతున్నారు. మీరన్న కాన్సెప్ట్ ఏదైతే బీసీ కాన్సెప్ట్ ఉందో ఇవాళ కూడా నాకు ఆశ్చర్యకరంగా 2004 నుంచి 2009 వరకు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అండి. ఎందుకంటే అప్పుడు ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని బీసీలని ఎన్టీ రామారావు గారు ఓన్ చేసుకున్నారు. డెఫినెట్గా ఆ టైంలో బీసీలు రిజర్వేషన్ కూడా రామారావు గారు పెట్టినప్పుడు సమసంగ్రామ పరిషత్ మీ ఇంకా చిన్నాళ్ళే ఉంటారు, నవసంగ్రామ పరిషత్ మొత్తం జరిగి నార్గోని కృష్ణాన్ని పిలిచి అంటారు మీ గురించి చేస్తే మీకు రండి స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి ఆయన ఉద్యమం చేయించారంట. చెప్తున్నాను, నార్గోని గారు చెప్పారు నాతో. అదే మన ఆ ఇంటికి అక్కడ అబిడ్స్కి ఇంటికి పిలిపించుకుని చెప్పారు శ్రీనివాస్ గారు అన్నారు. అలాంటిది ఆ రోజు తేడా వచ్చింది. ఈయన సిట్టిపల్జీల కమ్యూనిటీ అని గౌడ సిట్ మా దగ్గర ఆయన ఏం చేశారంటే ఈయన రాజశేఖర రెడ్డి గారు అటేపేమో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, ఇటేపేమో పేతాన్ గారిని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. గౌడు పెట్టిపల్లి చెప్తున్నాను, ఇద్దరు సిట్టిపల్జీలండి. గౌడికి సిట్టిపల్జీకి చాలా మందికి తేడా తెలియదు. సేమ్ శ్రీసేన, యాత, గౌడ, ఈడిగా ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వన్నెకాపు ఇవన్నీ ఒక నెంబర్ ఆఫ్ అండి. మాది కాదు ఇయేనండి ఈ 5 కులాలు. దీనికి సెపరేట్గా పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్స్. విచిత్రంగా రాజకీయం చేయడం కాదండి. సరే ఏదైనా అంటే ఒకళ్ళేమో సిట్ ఎక్కేవాళ్ళు, ఒకళ్ళు కళ్ళు అమ్మేవాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు మోడీ గారు ఎలా అంటే మోదీ గచ్చి అంటే ఆయన వైశ్య, ఆయన ఇది ఎన్ని చేసుకున్న వైశ్య ఆయన వ్యాపారం చేసే బని అని అర్థం. తెలుగులు అంటే ఆయన గానుగాడేవారు కాదని. ఆయన ఓసీ కులం, పుట్టింది పెరిగింది అంతా కూడా ఓసీ కులంగానే. తర్వాత నెమ్మదిగా ఆయన బీసీ కులం పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో ఆయన కులాన్ని బీసీగా చేర్చారు. చాలా చేర్చారు. సరే ఏదైనా ఇక్కడ ఏమవుతుందంటే రెండు ఒకటే కులాన్ని చిన్న వైరుధ్యం ఉంది. ఇవాళ ఇంత ఇది జరిగిన తర్వాత కూడా మా నర్సాపురం సీట్ ఎవరికి ఇచ్చారు? గూడూరు ఉమాబాల గారికి ఇచ్చారు. చెట్టిపల్లి గారు. మా పాలకొల్ సీటు సెట్టిపల్లి మన ఇంతకుముందు మేకా శేషబాబు గారికి, తర్వాత ఏమో 2-3 మార్చి ఇప్పుడు ఇంకో కొత్త ఆయనకి ఇస్తున్నారు. అది కూడా ఇస్తున్నారు. ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఎక్కడ మార్గాని భరత్ గారు, ఆయన గౌడ, అలాగే మన వేణు యాదవ్ గారు, చెల్లిబోయిన గారు రూరల్లో ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారు. బహుశా నేను అనుకుంటున్నాను ఈ బీసీలకి ఏదైతే ప్రయోగం జరిగిందో స్టిల్ తెలుగుదేశం కొంత బీసీలని చాలా గణనీయ సంఖ్యలో క్యారీ చేస్తుందండి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో. లేకపోతే కనుక మొత్తం అసలు అక్కడ పరిస్థితి లేకుండా ఉంటుంది. ఇవాళ మళ్ళీ చెప్తాను, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి సూక్ష్మంగా కూడా మీకు ఇవాళ చెప్తున్నాను, మార్చి 10వ తారీఖున అంతే మనం క్లోజ్ చేసే ముందు. రాయలసీమ నెల్లూరులో మొత్తం 74 సీట్లు ఉన్నాయండి. 74 సీట్లకి 45 నుంచి 50 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందండి. మీకు 4+1 నెల్లూరు 5 జిల్లాల్లో 5 జిల్లాలు 70 ఎక్కడే సార్? రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం నెల్లూరు కలిపి 6 జిల్లాలండి. 74 స్థానాలు ఉన్నాయి. 52 + 22 74 స్థానాల్లో 45 నుంచి 50 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ మారిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉన్నాయి. 34 స్థానాల్లో 10 నుంచి 12 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ నెక్కుతుంది. తర్వాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు 67 స్థానాలు ఉన్నాయి. ఈ 60 స్థానాలు 45 నుంచి 50 స్థానాలు తెలుగుదేశం ఉంటుంది ప్రెజెంట్ అంచనా. మీరు లెక్కేసుకోండి, మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన మార్పు గురించి మనం మాట్లాడుకుంటాం. రాసేదే ఉంది, వీడియోలో ఉంటుంది చూద్దాం. ఉంది మీరు నేను ఇవాళ పొజిషన్ మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నాం మనం కొత్త సరి వచ్చిన తర్వాత కలుద్దాం. దాంతోపాటు నేను కూడా రౌండ్ వేసి వస్తాను. ఎప్పుడు 15 రోజుల తర్వాత వచ్చానండి. ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 25th కూర్చున్నాం. ఏప్రిల్ 1st వీక్ 2nd వీక్ ఏప్రిల్ 1st నోటిఫికేషన్ రావడం కంటే ముందు కూర్చుందాం ఒకసారి. 10వ కాదండి, మేనిఫెస్టో మీద రేపిస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ వరకు దే ప్లేయింగ్ క్లోజ్ కార్డ్స్ టు దేర్ చెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వరకు ఆయన మేనిఫెస్టో ఏంటో బయట పెట్టట్లేదు.
ఓన్లీ ఒకే తిరిగి ఆయన పోటీలో నిలబడాలంటే ఒకటే ఒక ఆధారం ఉందండి. ఇప్పుడు మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముఖ్య సమస్య కాదు ప్రజలకి. నేను అంటున్నాను కోపం రావచ్చు, కానీ నేను సర్వే ప్రకారం చెప్తున్నాను 10 సమస్యలు ఒక సమస్య, ప్రధాన సమస్య కాదు. అమరావతి డెఫినెట్గా నేను మద్దతు ఇస్తా ఉన్నాను, అమరావతి మహిళలు చేసే ఉద్యమానికి. కానీ అది టాప్ సమస్యలో లేదు. స్టేట్ మొత్తం మీద చూసుకుంటే టాప్ సమస్య ఏముందంటే ప్రజలకు తనకు వచ్చే నష్టం ఏంటని ఉంది. ఇవాళ ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుంది చూసారా, ఎలక్ట్రిసిటీ కానీ రేట్లు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మొట్టమొదటి కారణం ఎలక్ట్రిసిటీ రేట్లు. మీరు కావాలని రాసి పెట్టుకోండి. అందుకని ఒకవేళ ఆయన బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇష్యూ తప్ప అన్ని ఇష్యూలు మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. రెండోది అభివృద్ధి, ఉపాధి, రేపు పొద్దున వచ్చే పరిశ్రమలు పెట్టాలి, ప్రత్యేక హోదా విభజన హామీలు రెండో సమస్య. దాని మీద కూడా మాట్లాడట్లేదు. దాన్ని ఇష్యూనే చేయట్లేదు. ఆయన దింపాలి, వీళ్ళని ఎక్కించాలి, వీళ్ళని దింపాలి, ఆయన ఎక్కించాలి అని పాటలు చూద్దాం. ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, మా కోసం సమయం కేటాయించినందుకు. ఇదే వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.